లెట్ స్టార్ట్. నిన్నటి ప్రాబ్లమ్స్ అర్థమైనాయా? అంటే ట్రై చేసావా మళ్ళీ? చేశాను. అంటే వచ్చాయా నీకు? అదే రాయగలిగావా? ఓకే ఫైన్. సో టుడేస్ ఫస్ట్ క్వశ్చన్. Sort zeros and ones in a given array. ఈ క్వశ్చన్ అర్థమైందా? సార్ట్ జీరోస్ అండ్ వన్స్ ఇన్ గివెన్ అరే అంటే ఎట్లుంటుంది? ఒక అరే ఉంటుంది, దీంట్లో ఓన్లీ జీరోస్ ఇంకా వన్స్ మాత్రమే ఉంటాయి. యువర్ కోర్ రెస్పాన్సిబిలిటీ సాల్వ్ దిస్ క్వశ్చన్ and get this answer. And remember, this is the question, this is the answer. Sort zeros and ones in a given array. Clear? What? అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ నీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ థాట్ ఏమొస్తుంది? అరేస్ లో సార్టింగ్ టెక్నిక్స్ ఉంటే ఏదో ఒకటి వాడితే అయిపోద్ది అనిపిస్తుంది కదా. బట్ అరేస్ లో మాక్సిమం ఏ సార్టింగ్ టెక్నిక్ వాడినా ఇట్ విల్ టేక్ బిగ్ ఆఫ్ ఎన్ ఇంటూ లాగ్ అండ్ టైమ్ అన్నమాట. అర్థమైందా? అంటే విచ్ ఈస్ కంపారిటివ్లీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టైం. నువ్వు దీన్ని టైం కాంప్లెక్సిటీని తగ్గించాలి, అంటే బిగ్ ఆఫ్ ఎన్ లో సాల్వ్ చేయని ట్రై చేయాలి నువ్వు ఇప్పుడు. అర్థమైందా? యూ నీడ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్ ఎన్ బిగ్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ. అంటే చేయాలని కాదు, యూ నీడ్ టు థింక్ ఆఫ్ అన్ అప్రోచ్ అనమాట. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంటిది? డైరెక్ట్ గా అరేని సార్ట్ చేయడం. అరేని సార్ట్ చేయడం మీన్స్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. అరేని సార్ట్ చేసి ఏమవుతుంది? జీరోస్ వన్స్ ఇంకా సార్ట్ అయిపోతాయి. అవునా? అరేని సార్ట్ చేయకుండా, అంటే ఎటువంటి సార్టింగ్ అల్గోరిథం వాడకుండా మనము ఈ ఆపరేషన్ చేయగలుగుతామా చేయలేమా అన్నది దిస్ ఇస్ అవర్ టాస్క్. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? ఇప్పుడు లెట్స్ థింక్ ఆఫ్ ఎ సొల్యూషన్. ఇలా ఉంది బాక్స్. ఇలా ఒక అరే ఉంది అనుకో, నేను ఏమంటా అంటే టేక్ టు పాయింటర్స్ అంట. యువర్ ఫస్ట్ పాయింటర్ ఐ షుడ్ పాయింట్ టు వేరియబుల్ 0. యువర్ పాయింటర్ జే షుడ్ పాయింట్ టు లాస్ట్ వేరియబుల్. ఓకే, క్లియర్ ఇక్కడ వరకు? ఇఫ్ ఇప్పుడు సార్ట్ చేస్తే లెఫ్ట్ సైడ్ లో ఎప్పుడు ఏముండాలి? జీరోస్ ఉండాలి, రైట్ సైడ్ లో ఎప్పుడు 1 ఉండాలి. అంతేనా? ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఈ ఐ అనే ఒక పాయింటర్ కి ఇప్పుడు ఈ అరే ఒక పేరు ఏఆర్ఆర్ అనుకో. ఓకే, ఈ అరే ఆఫ్ ఐ గనక ఈక్వల్స్ టు 0 అయింది అనుకో, ఐ ప్లస్ ప్లస్ చేద్దాం. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ జీరోస్ ఉండాలి, కరెక్ట్ గా 0 ఉంది కాబట్టి మనం దాన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా ఒక స్టెప్ ముందుకు వెళ్దాం. ఓకే, మనకి రైట్ సైడ్ ఏముండాలి? వన్స్ ఉండాలి. అవునా? రైట్ సైడ్ కూడా ఇఫ్ అరే ఆఫ్ జే ఈక్వల్స్ టు 1 ఉంటే ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా జే మైనస్ చేద్దాం. ఇప్పుడు నేను జే మైనస్ చేస్తే ఏమవుతుంది?
J minus 1 ఇప్పుడు ఇక్కడికి జే వస్తుంది, ఇక్కడికి ఐ వస్తుంది. అవునా? ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే ఇట్లా కాదు, మనం ఇంకా దీన్ని బెటర్గా రాద్దాం ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్. ఐ అనేది జీరో వచ్చేంత వరకు మూవ్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే జీరో వస్తుందో అప్పుడు ఆగిపోద్ది. అర్థమైంది? నేను చెప్తా ఒకటి. ఒక్క నిమిషం, ఇది కొంచెం ఎరేజ్ చేద్దాం ఇక్కడ నుంచి. దిస్ ఇస్ ఫైన్ కదా నీకు? ఇట్లా ఒక బాక్స్ ఉంటుంది ఇక్కడ, క్లియర్ కదా? లెట్స్ అజ్యూమ్ దిస్ ఇస్ ఐ, దిస్ ఇస్ జే. ఈ ఐ ఎక్కడ ఆపాలి అంటే అన్లెస్ ఐ సీ ఎనీ వన్, అంటే ఈ ఐని నేను 1 వచ్చేటప్పుడు మాత్రమే ఆపుతా. 1 రాకపోతే ముందుకు వెళ్తానే ఉంటా. అర్థమైందా? ఇక్కడ ఫస్ట్ కండిషన్, ఫస్ట్ లో ఏముంది? జీరో ఉంది. నాకు లెఫ్ట్ సైడ్ జీరో ఉండాలి, ఐ ప్లేస్ లో కూడా జీరో ఉంది కాబట్టి ఆ వాల్యూ పర్ఫెక్ట్ గా లైన్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ చెక్ చేయడానికి వెళ్తాం. నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. అవునా? 1 ఉంది కాబట్టి నా ఇటరేషన్ ఇక్కడ ఆపేసా. ఐ వాల్యూ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నా ఇటరేషన్ ఆపేసా. జే వాల్యూ 1 ఉంది, ఐఎమ్ కంప్లీట్లీ అలైన్ దిస్ వాల్యూ, ఎందుకంటే రైట్ సైడ్ 1 ఉండాలి కాబట్టి. ఓకే, జేని వెనక్కి తీసుకొచ్చా. ఇక్కడ 1 ఉండాలి, కానీ 1 కాకుండా ఇక్కడ ఏముంది? జీరో ఉంది. అవునా? అందుకని నా కండిషన్ ఆపేసి ఏం చేస్తా అంటే ఈ 2 ఎలిమెంట్స్ ని స్వాప్ చేస్తా. ఏం చేస్తా? ఎలిమెంట్స్ ని స్వాప్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు జీరో, ఈ జీరో ఇటు వస్తుంది, జీరో, ఈ 2 సున్నాలు, ఈ 1 1 1 1. క్లియర్ అయ్యింది ఇక్కడ వరకు? ఇప్పుడు ఐ వాల్యూ ఇక్కడ ఉంటది, జే వాల్యూ ఇక్కడ ఉంటది. స్వాప్ అయిపోయిందా? స్వాప్ అయిపోయింది. అది ఏం చేస్తుంది అంటే ఇంకా ముందుకు వెళ్తుంది. ఇక్కడ జీరో ఉందంటే పర్ఫెక్ట్ గానే ఉన్నట్టు కదా, మళ్ళీ ముందుకు వెళ్తుంది. ఓకే, ఇక్కడ జీరో ఉందంటే పర్ఫెక్ట్ గా ఉన్నట్టే కదా, మళ్ళీ ముందుకు వెళ్తుంది. ఇక్కడ 1 వచ్చేస్తుంది దానికి, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర 1 వస్తుంది. అవునా? అంటే ఇక్కడ ఆగిపోద్ది. మళ్ళీ జే అనేటువంటి ఇక్కడ చూస్తాడు, 1 ఉంది అంటే మనం ఇంకా వెనక్కి ఇంకా ముందుకు వెళ్ళొచ్చా ఇది అనుకుంటది. ఇక్కడ 1 ఉంది అంటే ఓకే, నా రైట్ సైడ్ అంతా 1s ఉన్నాయి, సో ప్రాబ్లం లేదు అనుకుంటది. అవునా? అదేం చేస్తుంది? ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఏమవుతుంది? ఈ రెండింటిని స్వాప్ చేస్తే ఆన్సర్ తప్పైపోతుంది కదా. యాక్చువల్లీ ఆన్సర్ వచ్చేసింది. మనం ఆన్సర్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనము స్వాప్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఆన్సర్ మారిపోతుంది కదా. అందుకనే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఐ షుడ్ బి లెస్ దెన్ జే అనే కండిషన్ ని వాడాలి. అప్పుడు మనకు అర్థమవుద్ది, ఓకే ఐ వచ్చింది, జే వచ్చింది. మనము రివర్స్ అని అరే గుర్తుందా? అక్కడ ఐ ఈజ్ లెస్ దెన్ జే కండిషన్ వాడతాం. సేమ్ కండిషన్ ఇక్కడ కూడా వాడాలి. లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే ఒక ఇన్పుట్ అరే, రైట్ సైడ్ నుంచి వచ్చే ఇన్పుట్ అరే ఎప్పుడైనా ఇట్లాంటి కాన్సెప్ట్ వాడితే ఆల్వేస్ రిమెంబర్ ఐ లెస్ దెన్ జే షుడ్ బి యువర్ ప్రియోర్ కండిషన్. బ్రేక్ చేస్తే ఇప్పుడు నీకు అర్థమైంది ఏం చేసాము? ఈ 2 పర్టికులర్ అరేస్ ని ఈ జీరోస్ ఇంకా 1s ఉన్న అరేస్ ని సార్ట్ చేయడానికి అని ఒకసారి మనం కోడ్ వైజ్ రాద్దాం. ఓకేనా? దాన్ని చాలా చిన్న కోడ్, పెద్దదేం కాదు, బట్ జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. ఓకే, ఫస్ట్ నా వాల్యూస్ ఏంటివి? int i equal to 0, int j equals to అదే డాట్ లైన్ -1. ఇప్పుడు ఏం చేస్తున్నా? వైల్ i is less than j is my కండిషన్. అవునా? ఇప్పుడు ఏమంటా అంటే వైల్
array of I is equals to 0. I plus plus అంటాం. Am I right? బట్ ఇక్కడ ఏం చేయాలంటే ఇది కూడా ఒక లూపే కదా. ఈ లూప్ లో ఈ పేరెంటల్ కండిషన్ ని కూడా యాడ్ చేయాలి మనం. అండ్ ఐ షుడ్ బి లెస్ దాన్ జే. పేరెంట్ ఏమంటది అంటే ప్రతిసారి ఐ షుడ్ బి లెస్ దాన్ జే అంటది. కానీ ఈ లూప్ ఇన్ఫినిటీ టైమ్స్ ఉన్న ఈ పాసిబిలిటీ ఉంది కదా. సో అందుకని పేరెంటల్ కండిషన్స్ ని కూడా చైల్డ్ లూప్స్ లో యాడ్ చేయాలి టు మేక్ షూర్ పేరెంట్ కండిషన్ సాటిస్ఫైడ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అర్థమైంది అది? ఎందుకంటే ఇది ఇట్లా ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోవచ్చు అలా అని. అర్థమైందా? నెక్స్ట్ వైల్ array of j is equals to 1 and I is less than j minus minus. ఈ రెండు లూపుల నుంచి ఐ వాల్యూ జే వాల్యూ వచ్చిందంటే దాని అర్థం ఏంటిది? ఆ రెండు మనం ఎలిమెంట్స్ స్వాప్ చేయొచ్చనే కదా అర్థం. ఇక్కడ కదా మళ్ళీ ఒక మంచి కండిషన్ తీసుకుందాం. మళ్ళీ ఒకసారి ఐ ఈజ్ లెస్ దెన్ జే అంటే మనకు తెలియాలి కదా. ఇక్కడ ఇదొక ఇక్కడ ప్రాబ్లం ఏముందో చెప్తా. ఇది ఒక ఇన్ఫినిటీ వైల్ లూప్ అవునా? ఇన్ఫినిటీ వైల్ లూప్ అనేది అరే అవుట్ ఆఫ్ బౌండ్ ఇండెక్స్ వల్ల ఆగిపోవచ్చు, లేకపోతే ఈ కండిషన్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల ఆగిపోవచ్చు. ఆమె కరెక్ట్? అది మనకు తెలియాలి కదా ఇక్కడ అసలు ఎందుకు ఆగిపోయింది అనేది. ఐ ఈజ్ లెస్ దాన్ జే ఉంటేనే మనం స్వాప్ చేయాలి, ఎందుకంటే మనం బేసిక్ కండిషన్ కాబట్టి. అప్పుడు ఎట్లా స్వాప్ చేస్తాం? స్వాప్ అంటే స్వాప్ ఏం చేయం, అరే ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 పెడదాం, అరే ఆఫ్ జే ఈజ్ ఈక్వల్స్ టు 1 పెడతాం. సింపుల్. దాని తర్వాత ఐ ప్లస్ ప్లస్ జే మైనస్ మైనస్. దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ ఫర్ ద గివెన్ ప్రాబ్లం. ఇనిషియలైజేషన్ ఎక్కడ వేసా? నేను పైన వేసా కాబట్టి వైల్ లూప్ తీసా. మనకి తెలుసు ఐ ఈజ్ లెస్ దెన్ జే దగ్గర కండిషన్ ఆపలేదు అనుకోండి, మనం ఏమవుతుంది అంటే అది వెళ్ళిపోతూనే ఉంటుంది. సో దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ లాజిక్. అందుకని ఐ ఈజ్ లెస్ దెన్ జే అనే కండిషన్ ఇవ్వండి. క్లియర్? ఎక్కడ వరకు? వి యూజ్ ఐ ఈజ్ లెస్ దెన్ జే. ఇక్కడ ఈ వైల్ లూప్ లోపల ఐ ఈజ్ లెస్ దెన్ జే వాడడం ఎందుకంటే దర్ ఇస్ అ ప్రాబిలిటీ ఆఫ్ ఐ ప్లస్ ప్లస్ కెన్ లీడ్ ద అప్లికేషన్ టిల్ ఇన్ఫినిటీ. మనకి అప్లికేషన్ ఇక్కడికి వెళ్ళిపోవచ్చు, మొత్తం ఇన్ఫినిటీ టైమ్స్ వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే వైల్ లూప్ ఉంది కాబట్టి. సో టు ఆల్వేస్ హ్యావ్ ఎన్ కండిషన్ ఆన్ అ సేఫర్ సైడ్ వీఆర్ యూజింగ్ దిస్. ఇంకోటి ఎందుకు యూజ్ చేస్తున్నారు? సో లెట్స్ అస్యూమ్ మీ దగ్గర ఒక అరే ఉంది, అరేస్ లో మొత్తం జీరోస్ మాత్రమే ఉన్నాయి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఈ కండిషన్ లేదు అనుకుందాం, ఒక సెకండ్ కి కండిషన్ లేదు అనుకుందాం. అరే ఆఫ్ ఐ ఈక్వల్ టు 0, అరే ఆఫ్ ఐ వాల్యూ వస్తుంది ఐ ఐ ఐ ఐ ఐ. నెక్స్ట్ అరే ఐ ప్లస్ ప్లస్ అవుద్ది. ఇక్కడ లేని బ్లాక్ ని ఉందనుకొని ఫెచ్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? అరే అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది. కరెక్ట్? అందుకని ఎప్పుడైనా ఐ వాల్యూ అనేది లెస్ దెన్ జే ఉంటుందని మనం ఫిక్స్ అయ్యాం కాబట్టి వి రైట్ దిస్ కండిషన్ ఓవర్ హియర్. గాట్ ఇట్? అర్థమైందా? మళ్ళీ చెప్పమంటే ఇక్కడ ఏం చెప్పాను? అర్థమైంది. సో అందుకని మళ్ళీ ఇక్కడ కూడా అదే కండిషన్ రాసాం అనమాట. ఐ ఈజ్ లెస్ దెన్ ఎందుకు రాసాం? అర్థమైందా? ఇది లాజిక్. ఇక్కడ 0 and 1 కాబట్టి సింపుల్ గా అరే ఆఫ్ ఐ కి 0, అరే ఆఫ్ జే కి 1 ఇస్తే అయిపోతుంది. క్లియరా? దిస్ ఈస్ సార్టింగ్ జీరోస్ అండ్ వన్స్. నేను చెప్తున్నా, నేను నీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో క్లాస్ లో, నేను చెప్తున్నా కదా, ఇంటర్వ్యూస్ లో మాక్సిమం క్వశ్చన్ దీంట్లో నుంచే వస్తుంది. లైక్ దీస్ ఆల్ ఆర్ దట్ స్టాండర్డ్ ప్రాబ్లమ్స్. సో నీకు అర్థం కాకపోతే అడుగు, ఓకేనా? అంటే ఇట్లా మొహమాట పడదు, లైక్ ఐ మీన్ దట్ థింగ్. ఓకే, ఇది క్లియర్? ఇప్పుడు ఐ జే డిక్రిమెంట్ చేస్తాం కదా, ఈ స్టెప్ లో ఐ లెస్ దాన్ జేనేనా వచ్చేది, ఆర్ ఐ గ్రేటర్ దాన్ జేనా? ఇప్పుడు దీన్ని ఆలోచిద్దాం, మనం దీన్ని టెక్నికల్ గా ఆలోచిద్దాం. ఐ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది?
జీరో. జే వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఒకవేళ అన్ని వన్స్ ఉంటే, అరేలో అన్ని వన్స్ ఉంటే అరేలో అన్ని వన్స్ ఉంటే ఫస్ట్ ఏమవుద్ది? కండిషన్ ఫాల్స్ అవుతాం, ఉమ్, ఈ కండిషన్ ట్రూ అవుద్ది. ఉమ్. ఇది వెళ్తది 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 వెళ్తది, జే ఇక్కడ వాల్యూ ఎట్ పాయింట్ ఆఫ్ టైం జీరో అయిపోతుంది. ఉమ్, జీరో లెస్ దాన్ జీరో ఫాల్స్. ఓకే. అర్థమైందా? అంటే జీరో ఇస్ లెస్ దాన్ జీరో ఫాల్స్, అప్పుడు ఆపేస్తాం కదా. ఉమ్, ఉమ్, ఓకే. అప్పుడు చెక్ చేస్తాం ఇక్కడ జీరో లెస్ దాన్ జీరో, ఇక్కడ కూడా ఫాల్స్ అయిపోతుంది. కథం ఇక్కడికి వస్తుంది అప్పుడు ఐ లెస్ దాన్ జీ, ఇక్కడ కూడా జీరో లెస్ దాన్ జీరో ఫాల్స్ అయిపోతుంది. బయటికి వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోయి చూస్తే అరే సార్టెడ్ గానే ఉంది కదా అని అందరికీ అర్థమైపోతుంది. ఉమ్, ఓకే, యాక్చువల్లీ ఇది ఇది ఒక ఆప్టిమైజ్ సొల్యూషన్ అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ సొల్యూషన్స్. ఇక్కడ ఏ కాన్సెప్ట్ వాడాం మనం ఇక్కడ? కాన్సెప్ట్ ఏంటిది మనం వాడింది? 2 పాయింటర్స్. యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఇంకోలా కూడా సాల్వ్ చేయొచ్చు. ఎలా చెప్పాలా? ఇది మరీ ఈజీ మెథడ్. ఒక అరే ఉందా, టూ వేరియబుల్స్ తీసుకో, ఇంట్ జీరోస్ కౌంట్ ఈక్వల్ టు జీరో, ఇంట్ వన్స్ కౌంట్ ఈక్వల్ టు జీరో. ఒక ఫర్ లూప్ వేయండి. ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు జీరో, ఐ లెస్ దాన్ ఏ డాట్ లెంత్, అంటే అరే డాట్ లెంత్ ఉమ్, ఐ ప్లస్ ప్లస్, if array of array అనుకోండి, if array of I equal to జీరో, జీరోస్ కౌంట్ ఇంక్రీజ్ చేయండి. లేకపోతే జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి కాబట్టి అరేస్ లో వన్స్ కౌంట్ ఇంక్రీజ్ చేయండి. కొత్త ఇప్పుడు నీకు ఆ పర్టికులర్ అరేలో ఎన్ని జీరోస్ ఉన్నాయో తెలుసు, ఎన్ని వన్స్ ఉన్నాయో తెలుసు. సింపుల్ గా ఫర్ లూప్ తీసుకో. int I is equal to జీరో, I less than zeros count, I plus plus, array of I is equal to జీరో అని నింపి. దాని తర్వాత for int j is equal to zeros count, j less than ones, j plus plus, array of j is equals to 1 నింపి. అర్థమైందా? ఇది అర్థమైందండి. బేసిక్ ఫర్ లూప్ తీసుకోవడం, ఎన్ని జీరోస్ ఉన్నాయో ఎన్ని వన్స్ ఉన్నాయో ఒక చేయడం. పర్టికులర్ వేరియబుల్ తీసుకోవడం, ఒక 2 ఫర్ లూప్స్ నింపి జీరోస్ వన్స్ నింపేయడం. ఉమ్, దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ సొల్యూషన్ అనమాట. ఎలా అయినా చేయొచ్చు, కానీ నువ్వు ఇంటర్వ్యూయర్ ఇంప్రెస్ అయ్యే సొల్యూషన్ చెప్పాలంటే 2 పాయింటర్ అప్రోచ్ చెప్పాలి. ఓకే. ఆమె క్లియర్? ఈ కండిషన్ అర్థమైంది. ఇక్కడ ఐ ఈజ్ లెస్ దెన్ ఎందుకు వాడుతున్నాం అనేది. హై ఛాన్స్ ఆఫ్ దిస్ లూప్ మే గెటింగ్ ఇన్ఫినిటీ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్ట్ ఈజీగా రావచ్చు. అందుకని రాకుండా ఉండడానికి వి ఆర్ జస్ట్ సింప్లీ యూజింగ్ ఐ లెస్ దెన్ కండిషన్ అనమాట. ఓకే, ఇక్కడ వరకు ఫైన్ బాగుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే క్వశ్చన్ లో కొంచెం కాంప్లెక్సిటీని పెంచుదాం. ఓకే, ఓకేనా? నౌ let's sort zeros ones and twos array. క్వశ్చన్ అర్థమైందా? అర్థమైందండి. Let's sort array of zeros. వన్స్ అండ్ టూస్. ఎలా? ఈరోజు నా హ్యాండ్ రైటింగ్ ఎందుకో బాగా రావట్లేదు. యూ థింక్ ఆఫ్ ఇట్ ఎలా అని.
సో క్వశ్చన్ ఇలా ఉంటది. We'll be having 3 different numbers scenario. Itla 0, 1, 2, 0, 1, 2, 0, 1, 2. Now your main agenda is to resolve this thing in such a way that 0, 0, 0, 1, 1, 1, 2, 2, 2. ఇలా అయిపోవాలి. అర్థమైందా? This is the question, this is the answer. Approaches. What are the probable approaches that you can go ahead with? First approach is always sorting. అంతే కదా? Sort and array. చాలా సింపుల్ కదా ఇది. Over the high time complexity because of n log n. అవునా? సెకండ్ థింగ్ మనం ఇందాక నేర్చుకున్న మెథడ్. ఇందాక మనం ఏ మెథడ్ నేర్చుకున్నాం? 2.2. Count variables as zeros, ones and twos. ఎన్ని వాల్యూస్ ఉన్నాయో తెలుసుకొని ఫర్ లూప్ కూడా ప్రింట్ చేయడం. ఇది వాడొచ్చు. ఈ లాజిక్ అర్థమైంది కదా? ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలా అంటే ఒక ఫర్ లూప్ తీసుకొని 3 వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేసి వాటిని ప్రింట్ చేయాలి. ఇప్పుడు మనము థర్డ్ సొల్యూషన్ అనేది ఇప్పుడు ఏ సొల్యూషన్ అయి ఉండాలి? ఆప్టిమల్ సొల్యూషన్ అయి ఉండాలి. అవునా? అంతే కదా? Let's think of this optimal solution. So before thinking of this optimal solution, to solve this problem, and ఈ problem solve చేయడానికి one of the greatest scientist ఒక పర్టికులర్ అల్గోరిథం ఇచ్చారనమాట మనకి. ఓకే, అల్గోరిథం పేరు డచ్ నేషనల్ ఫ్లాగ్ అల్గోరిథం. అల్గోరిథం పేరు డచ్ నేషనల్ ఫ్లాగ్. ఆయనకి ఏం పేరు దొరకలేదు, ఇది పెట్టాడు డచ్ నేషనల్ ఫ్లాగ్. దిస్ ఈస్ ద అల్గోరిథం. ఓకే, ఈ అల్గోరిథం యొక్క బేసిక్ రూల్స్ చెప్తాను. ఈ అల్గోరిథం ఏమంటదంటే, నీ దగ్గర ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మొత్తము? సో 3 ఎలిమెంట్స్ ఉన్నాయిగా, 0, 1, 2, 1 ఉన్నాయి అంటదా. ఇది ఏమంటదంటే, లెట్స్ అజ్యూమ్ ఈ మొత్తం కాన్సెప్ట్ లో వి ఓన్లీ యూస్ 3 వేరియబుల్స్, లో, మిడ్, హై. ఈ 3 వేరియబుల్స్ ని ఈ డచ్ నేషనల్ ఫ్లాగ్ అని అల్గోరిథం యూజ్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? ఇది ఎట్లా యూజ్ చేస్తుంది చూద్దాం. ఈ అల్గోరిథం ఏమంటదంటే, మై డియర్ ఫ్రెండ్, ఎలిమెంట్స్ ఫ్రమ్ 0 to 0 ఆర్ సార్టెడ్ ఫ్రమ్ 0 to low -1 అంటది. ఓకే, లో నుంచి మిడ్ వరకు ద ఎలిమెంట్స్ ఆర్ సార్టెడ్ విత్ వన్స్ అంటది. ఓకే, మిడ్ +1 నుంచి హై వరకు ద ఎలిమెంట్స్ ఆర్ ఇన్ నాట్ సార్టెడ్ అరే అంటది. అన్సార్టెడ్ అంటది. అన్సార్టెడ్. i +1 నుంచి n-1 కు ద ఎలిమెంట్స్ ఆర్ సార్టెడ్ విత్ 2s అంటది. అర్థమైందా? దిస్ ఇస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ అల్గోరిథం అన్నమాట. ఇది అర్థమైందా ఇక్కడ? సి, ఇది ఒక అజంప్షన్. ఎంటర్ అర్థం కాదు. అన్సార్టెడ్ అని ఎందుకున్నాను? చెప్తాను. 3 rows 1 మళ్ళీ అన్సార్టెడ్. ఇది లో -1, ఇది లో, మిడ్ +1 హై, i +1 -1. ఓకే, ఇది పక్కన పెట్టి ఫస్ట్ ఈ కండిషన్స్ అర్థమైనా? మనకి జీరోస్ తో ఉండే ఎలిమెంట్స్ అన్ని ఏ రేంజ్ లో ఉంటాయి? 0 నుంచి low -1 రేంజ్ లో ఉంటాయి. క్లియర్?
వన్స్ అన్ని ఏ రేంజ్ లో ఉంటాయి అంటుండు, లో నుంచి మిడ్ రేంజ్ లో ఉంటాయి అంటుండు. అన్సార్టెడ్ అనేది మిడ్ ప్లస్ 1 నుంచి హై అంటే ఏంటిదో చెప్తా. హై ప్లస్ 1 నుంచి n-1 వరకు అన్ని ఎలిమెంట్స్ ఏముంటాయి అంటే 2s ఉంటాయి అంటుండు. అవునా? ఇప్పుడు మనం క్వశ్చన్కి వద్దాం. ఓకే, క్వశ్చన్ ఎలా ఉంది? 0 ఇప్పుడు నా అరే ఇలా ఉందా? ఈ అరే సార్టెడ్ అరేలా ఉందా, అన్సార్టెడ్ అరేలా ఉందా? ఈ అన్సార్టెడ్ అరేలా ఉంది కదా. సో నౌ పుట్ దిస్ ఇంటూ దిస్. గాట్ ఇట్? అర్థమైందా? ఈ యొక్క అన్సార్టెడ్ అరేని ఎలా చూడు అంటే ఈ యొక్క బ్రాకెట్ లాగా చూడు. ఈ బ్రాకెట్ లో పెట్టేసి నీకు ఏం అర్థమవుతుంది? అరే ఇంకా అసలు ఎలిమెంట్స్ సార్ట్ అవ్వలేదు కదా అని అర్థమవుతుంది. ఆమె రైట్? ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్ గా ఫస్ట్ ఈ వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేద్దాము. లెట్స్ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్. ఈ అన్సార్టెడ్ అరే నుంచి ఈ 3 పార్ట్స్ ఎలా తీసుకురావాలో వి విల్ థింక్ ఆఫ్ ఇట్. ఓకే, లెట్స్ కాన్సంట్రేట్ ఓవర్ హియర్. ఇక్కడ అన్సార్టెడ్ అరేలో లాస్ట్ వాల్యూ ఎంత? 2. లాస్ట్ వాల్యూ ఎంత? 2. హై అంటే లైక్ 2 అనుకో, బట్ స్టిల్ ఇది ఇది హై అని రాయొచ్చు ఇక్కడ. స్టార్టింగ్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? మిడ్ ప్లస్ 1 అంటే లెట్స్ ఆల్వేస్ అజ్యూమ్ మిడ్ ఈక్వల్ టు 0, 0 ప్లస్ 1. ఓకే, సో మిడ్ ఎంత అవుతుంది ఇప్పుడు ఇక్కడ? ఇది కదా మిడ్ వాల్యూ. ఈ మిడ్ ప్లస్ 1 ముందున్న వాల్యూ ఎంత? ఇప్పుడు ఇంకే వాల్యూ మిగిలింది? లో వాల్యూ మిగిలింది. రైట్? ఇనిషియల్ వాల్యూ లో వాల్యూ అనుకుందాం ఇంకా, ఎందుకంటే మొత్తం లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద అరే ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే 1 సెకండ్. అరే నీకు ఈ మిడ్ ని కూడా 0 నుంచి ఇనిషియలైజ్ చేద్దాం. చెప్తా. లెట్స్ ఇనిషియలైజ్ బోత్ లో అండ్ మిడ్ ఇక్కడ ఇనిషియలైజ్ చేద్దాం. ఓకేనా? లో 0 దగ్గర ఇనిషియలైజ్ చేద్దాం, మిడ్ కూడా 0 దగ్గర ఇనిషియలైజ్ చేద్దాం. ఎందుకంటే we need to compare all the values of this array కాబట్టి. ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏమొస్తుంది? ఇఫ్ అరే ఆఫ్ మిడ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 0 వచ్చింది. అరే ఆఫ్ మిడ్ ఈక్వల్ టు 0 వచ్చింది. 0 వచ్చినప్పుడు నా కండిషన్స్ ఏంటో ఒకసారి రివైజ్ చేద్దాం. మళ్ళీ నేను ఏమంటున్నా, 0 వస్తే 0 అనేది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది అంటున్నా? 0 అనేది లో -1 లో ఉంటుంది అంటున్నా. అవునా? ఇప్పుడు నా లో పాయింటర్ దేని పాయింట్ చేస్తుంది? 0నే పాయింట్ చేస్తుంది. కానీ నా కండిషన్స్ ప్రకారం 0 వచ్చినప్పుడు నేను ఎలా ఉంటా? ఎలా ఉంటా? నేను చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. కొంచెం డిఫికల్ట్, నాకే డిఫికల్ట్ గా ఉంది చెప్పడానికి, బట్ ఐ విల్ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్. ఓకే, ఇప్పుడు ఈ లో వాల్యూ ఎక్కడో ఉంది. ఇప్పుడు ఎలా ఆలోచించంటే, లో వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 అంటే సార్టింగ్ ఆఫ్ అన్ అల్గోరిథమ్స్ లో 1 నుంచి లో వాల్యూ స్టార్ట్ అవుతుంది. అవునా?
ఆ, ఇప్పుడు ఇది 1 ఉంటుంది, ఇక్కడ 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 లో వాల్యూ 1 ఉంది, ఇక్కడ మిడ్ వాల్యూ ఇప్పుడు 0 ఉంది. ఓకే, నేను ఈ 0ని 1ని కనుక స్వాప్ చేస్తే, ఈ 0ని ఈ 1ని స్వాప్ చేస్తే నాకు రిజల్ట్లో ఏమైనా మార్పు వస్తుందా? ఆలోచించు. నేను చెప్పింది అర్థమైందా? సి, మిడ్ వాల్యూ 0 ఉంది, దీన్ని గనక నేను లో వాల్యూతో స్వాప్ చేస్తే ఈస్ దర్ ఎనీ ఇష్యూ? ఏమైనా ఇష్యూ ఉందా? ఎందుకంటే నువ్వు 0 స్వాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే లో వాల్యూతోని జస్ట్ లోకి అర్థమైపోతుంది. ఓకే, దిస్ కమ్స్ అండర్ లో -1, నా బౌండరీలో రాదు అని లో ఏం సింపుల్ గా ఒక స్టెప్ ముందుకు వేసుకుంటుంది, అంతే కదా? ఎందుకంటే 0 డజంట్ కమ్స్ అండర్ మై బౌండరీని లో -1కి ఇచ్చేస్తుంది అది వాల్యూని. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే, సి ఇఫ్ అరే ఆఫ్ మిడ్ ఇస్ ఈక్వల్ టు 0 అయితే స్వాప్ array of mid comma array of low. Am I clear? Swap chesi simple ga you can do low plus plus mid plus plus. ఇప్పుడు లో ప్లస్ ప్లస్ ఎందుకు చేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు లో అనే ప్లేస్ లోకి ఎంత వాల్యూ వచ్చింది, 0 వాల్యూ వచ్చింది, కానీ లో ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందుకని లో ప్లస్ ప్లస్ చేస్తాం, అర్థమైంది ఇది? సో ఇది ఇక్కడ లో తీసేసి ఇక్కడ పెడతాం. ఇప్పుడు మనం పద్ధతిగా దీన్ని ఇక్కడ పెడతాం. ఇప్పుడు మిడ్ ఇక్కడ చూస్తే మిడ్ ప్లస్ ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు జనరల్ గా మిడ్ వరకు అన్ని ఎలిమెంట్స్ సార్టెడ్ ఉంటాయి, మిడ్ +1 నుంచి హై వరకు అన్ని అన్సార్టెడ్ అయ్యాయి. ఫస్ట్ ది మనం ఎట్లా చేస్తాం కదా, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనం పద్ధతిగా దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు దిస్ ఇస్ ద మిడ్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే సింపుల్ గా చెక్ చేద్దాం వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మిడ్ అని. ఇప్పుడు మిడ్ అరే ఆఫ్ మిడ్ వాల్యూ ఎంత వస్తుంది? అరే ఆఫ్ మిడ్ వాల్యూ 1 వస్తుంది. 1 వస్తే అర్థం ఏంటిది, ఈ మిడ్ కి ముందు అన్ని ఏముండాలనుకున్నాం మనం, ఈ మిడ్ కి ఈ లో నుంచి మిడ్ మధ్యలో వాల్యూస్ ఏముంటాయి, అన్ని 1s ఉంటాయి కదా. సో ఇప్పుడు లో అనేది నా ఎందుకంటే ఉంది, నేను మిడ్ దగ్గర ఉన్నా ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు నా మిడ్ పాయింటర్ దగ్గర ఎగ్జాక్ట్ గా వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది కదా. నేను సింపుల్ గా మిడ్ ప్లస్ ప్లస్ అవుతా అంతే, నేను ఏం చేయను, జస్ట్ మిడ్ ప్లస్ ప్లస్ అవుతా. అప్పుడు ఏమవుతుంది చూడు, am I getting the value which is required to me? లో నుంచి మిడ్ మధ్యలో చూసుకుంటే 1 అనేది సార్టెడ్ ఫామ్ లో ఉందా లేదా, ఇక్కడ అరే సార్టెడ్ ఫామ్ లో ఉందా. ఇప్పుడు ఈ అన్సార్టెడ్ అరే పార్ట్ ని అగైన్ వీ నీడ్ టు ఫిగర్ ఇట్ అవుట్. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది, మిడ్ వాల్యూ తీస్తే 2 వచ్చిందా, అరే ఆఫ్ మిడ్ వాల్యూ చూస్తే ఎంత వచ్చింది, ఇప్పుడు నాకు 2 వచ్చింది. 2 అనేది నా హెడ్ సైడ్ ఆఫ్ ద అరేలో ఉండాలి, ఎప్పుడైనా రైట్ సైడ్ ఆఫ్ ద అరేలో ఉండాలి. ఐ క్లియర్? ఏం చేస్తా, ఇప్పుడు స్వాప్ చేస్తా, ఈ 2ని ఈ నెంబర్ తోని స్వాప్ చేస్తా. స్వాప్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 ఇంకా 2 స్వాప్ అవుతున్నాయి, అవునా? కానీ మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది, 2 అనే నెంబర్ ఇక్కడ స్వాప్ అయిపోయింది, అర్థమైపోయినప్పుడు ఏం చేస్తాం, ఇట్ ఈస్ ఆల్వేస్ మిడ్ +1 నుంచి హై వరకు సార్టెడ్ గా లేదు, కానీ హై +1 నుంచి n-1 వరకు ఎప్పుడు సార్టెడే కదా ఇది. అప్పుడు ఈ హై అనే పాయింటర్ ఇక్కడ నుంచి తీసేసి కెన్ వి ప్లేస్ ఇట్ ఓవర్ హియర్, ఎందుకంటే వీఆర్ షూర్ బికాస్ యూ ట్రాన్స్ఫర్ 2 టు ద రైట్ హ్యాండ్ సైడ్ కాబట్టి. ఇప్పుడు ఇట్లాంటి ఈ కేసులో ఏం చేస్తాం, స్వాప్ array of mid with array of high. స్వాప్ చేసినది ఏం చేస్తాం, ఇక్కడ మనం హై మైనస్ చేస్తాం.
నువ్వు ఇక్కడ ఈ మిడ్ ని ప్లస్ ప్లస్ చేయలేవు, ఎందుకంటే యూఆర్ నాట్ షూర్ ఆఫ్ ద నెంబర్ దట్ యూ గాట్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ సైడ్ కాబట్టి. అర్థమైందా? ఓకే. ఇప్పుడు నీకు ఇక్కడ స్వాప్ చేసినది ఏమైంది, 2 ఉంది కదా దగ్గర ఇంకా, హ్మ్. కానీ హై వాల్యూ ముందుకు వచ్చింది, అవునా? హ్మ్. మళ్ళీ చెక్ చేస్తావు అరే ఆఫ్ మిడ్ లో ఎంత ఉంది అని. అరే ఆఫ్ మిడ్ లో ఎంత ఉంది, 2 ఉంది. మళ్ళీ ఏం చేస్తావు, దీన్ని రైట్ సైడ్ మోస్ట్ పంపేయాలి కాబట్టి ఏం చేస్తావు, మళ్ళీ దీన్ని స్వాప్ చేస్తావు. హ్మ్. ఇప్పుడు ఏమవుద్ది, ఈ 2 ఇక్కడికి పోయి ఇక్కడికి 1 వస్తుంది, ఇక్కడికి 2 వస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ మళ్ళీ స్వాప్ అయిపోయింది కాబట్టి హై పాయింట్ ఇక్కడ నుంచి పోయి ఇక్కడికి వస్తుంది, అవునా? హ్మ్. ఇప్పుడు మనకేం తెలుసు, మిడిల్ లో ఎప్పుడైనా 1 ఉండాలి. సో ఇఫ్ అరే ఆఫ్ మిడ్ ఈక్వల్స్ టు 1 ఏం చేస్తున్నా, మిడ్ ప్లస్ ప్లస్ సింపుల్ గా పాయింటర్ ని ఇక్కడ నుంచి తీసేసి ఈ 0కి పాయింట్ చేస్తున్నా, అవునా? ఇప్పుడు చెక్ చేస్తా, అరే ఆఫ్ మిడ్ ఈక్వల్ టు 0 వచ్చింది. 0 వచ్చినప్పుడు ఏం చేయాలి, స్వాప్ అరే ఆఫ్ లో అండ్ అరే ఆఫ్ మిడ్, అవునా? స్వాప్ చేస్తా. ఇక్కడ చూడు, ఇక్కడ ఉన్న 1 ఇక్కడికి వస్తే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇక్కడ ఉన్న 0 ఇక్కడ 1కి వెళ్తే అరే సార్టెడ్ ఫామ్ లోకి వస్తుంది, అవునా? హ్మ్. ఇక్కడ ఉన్న 0ని క్యాన్సిల్ చేద్దాం, ఇక్కడ ఉన్న 1ని క్యాన్సిల్ చేద్దాం, ఇక్కడ 0 రాద్దాం, ఇక్కడ 1 రాద్దాం. ఓకే, హ్మ్. ఇప్పుడు ఏం చేయాలి, మనం సింపుల్ గా లోని ప్లస్ ప్లస్ చేయాలి, ఎందుకంటే బికాస్ నౌ దిస్ వాల్యూ ఇస్ బిన్ రీప్లేస్డ్ విత్ 0 కాబట్టి. ఎందుకంటే 0 నుంచి లో -1 వరకు జీరోస్ ఉండాలి అకార్డింగ్ టు ద రూల్. ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత వచ్చేసింది, 1 వచ్చేసింది కదా ఆటోమేటిక్ గా. హ్మ్. లెట్స్ మూవ్ దిస్ మిడ్ పాయింటర్ అహెడ్. మిడ్ ఈక్వల్స్ ఎంత ఉంది, 1 ఉంది. ఏం చేస్తాం, మళ్ళీ మిడ్ ని మూవ్ చేస్తాం +1, అవునా? ఇక్కడికి వచ్చినాం, ఇక్కడ వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. 2 ఇప్పుడు అరే ఆఫ్ మిడ్ ఈక్వల్ టు ఉంటే ఏం చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ యువర్ అరే హై తోని స్వాప్ చేయాలి, అవునా? హై ఇక్కడ రెడీగా ఉంది, నేను మిడ్ దగ్గర రెడీగా ఉన్నా స్వాప్ చేయడానికి. సింపుల్ గా స్వాప్ ఒప్పేసుకున్నాను నేను. ఇక్కడ ఏమైంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ హై మైనస్ మైనస్ అయ్యి ఇక్కడికి పాయింట్ చేస్తుంది, హై అంతేనా? ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది, ఆమె కరెక్ట్? హ్మ్. అంటే మిడ్ ఎండ్ దాకా వెళ్తుందా ఏది మిడ్ పాయింటర్ అనేది? మిడ్ పాయింట్ అనేది ఎండ్ వరకు వెళ్ళాలి కదా మరి, అంటే అది వెళ్ళాలా వెళ్ళకూడదు అనేది వీ విల్ డిసైడ్. ఎట్లనో చెప్తా, ఇప్పుడు మనం బ్రేకింగ్ కండిషన్ ప్రాపర్ గా రాయాలి, అర్థమైందా? హ్మ్. ఇప్పుడు ఇక్కడ 0 ఉంది, ఈ 0ని ఏం చేస్తున్నా నేను, లోతో స్వాప్ చేస్తా. ఓకే, లోతో స్వాప్ అయిపోయింది అనుకోరా, ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇక్కడ నుంచి పోయి ఇక్కడికి వస్తుంది కదా మిడ్ వాల్యూ. హ్మ్. ఇప్పుడు మిడ్ లో ఎంత వాల్యూ ఉంది, 2 ఉంది, కానీ నా హై వాల్యూ ఎక్కడ ఉంది, నా రైట్ సైడ్ లో ఉండాలి కదా, లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది కదా. హ్మ్. అంటే ఇక్కడ ఇటరేషన్ ఆపేయాలి అని అర్థం. వెన్ మిడ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై వరకు మాత్రమే ఇటరేషన్ చేయాలి. ఓకే, ఎందుకు ఇక్కడ వరకు చేయాలో చెప్తా. సి దిస్ ఈస్ ద పాయింట్ వేర్ బోత్ మిడ్ అండ్ హై గోట్ ఇంటరాక్టెడ్ టు ఈచ్ అదర్. నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తా క్లియర్ గా, అవునా? హ్మ్. కానీ ఈ పాయింట్ లో మిడ్ వాల్యూ 0 ఉంది, 2 లేదు. దట్స్ ద రీజన్ ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్. ఇది 2 ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేయడానికి మాత్రమే వీఆర్ యూజింగ్ దిస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్. సారీ, అర్థమైంది నీకు ఇది? హ్మ్. నీకు కొంచెం అర్థమై ఉంటది. లెట్స్ డిస్కస్ వన్ మోర్ టైం. ఇది వచ్చేసి ఏంటిది, డచ్ నేషనల్ ఫ్లాగ్ అల్గోరిథం. ఓకేనా? జస్ట్ ఒక్క నిమిషం, 2 minutes, జస్ట్ 2 minutes. ఓకే.
ఓకే, లెట్స్ ట్రై టు సాల్వ్. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఇక్కడ చిన్న మిస్టేక్ రా, మనం రాసిన లాజిక్ ప్రకారం దిస్ షుడ్ బి మిడ్ అనమాట, దిస్ షుడ్ బి మిడ్ -1. ఓకేనా? నేను మళ్ళీ లాజిక్ చెప్తా, మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం. రైలు నీట్ రావచ్చు స్ట్రైట్. డచ్ నేషనల్ ఫ్లాగ్ ఏం చెప్తుంది? లెట్స్ అస్యూమ్ యూ హ్యావ్ ఎలిమెంట్స్ ఆఫ్ జీరోస్, ఎలిమెంట్స్ ఆఫ్ వన్స్, గందరగోళంగా 102 102 ఇట్లుండి మళ్ళీ వీ హ్యావ్ ఎలిమెంట్స్ ఆఫ్ టూస్ అనుకో. డచ్ నేషనల్ ఫ్లాగ్ ఏమంటది అంటే, హే డియర్ ఫ్రెండ్, లెట్స్ కన్సిడర్ ఎలిమెంట్స్ ఆఫ్ దీస్ బౌండరీస్ ఫ్రమ్ 0 to low -1. ఓకే, let's consider these boundary of elements to low to mid -1. Let's consider the unsorted elements mid to high. Let's consider rest of the elements as high +1 to n -1. ఇది క్లియరా? ఈ డయాగ్రామ్ క్లియరా మీకు ఇప్పుడు? ఇది స్టాండర్డ్ డయాగ్రామ్. 0 to low -1, 0 to low -1 ఏ ఎలిమెంట్స్ ఉంటాయి? జీరోస్ ఉంటాయి. ఓకే, లో టు మిడ్ -1 ఏముంటాయి? వన్స్. మిడ్ టు హై ఏముంటది? అన్సార్టెడ్ అరే. హై +1 to n -1 ఏముంటది? సార్టెడ్. ఇప్పుడు ఇది సార్టెడే, ఇది సార్టెడే, ఇది సార్టెడ్. మరి అన్సార్టెడ్ పీస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? హై నుంచి, మిడ్ నుంచి హై -1 వరకు ఉంది. అవునా? ఆ ఏదైతే అన్సార్టెడ్ అరే ఉందో అదే మన క్వశ్చన్. లెట్స్ టేక్ ద క్వశ్చన్ as 0 1 2 0 1 2. ఓకే, సి ఇది మన అన్సార్టెడ్ అరే కదా. మన అన్సార్టెడ్ అరే స్టార్టింగ్ వాల్యూ ఎంత? ఎండింగ్ వాల్యూ హై. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఇనిషియలైజేషన్ ఆఫ్ లో వాల్యూ ఏదైనా 0 నుంచే చేయాలి, మనకు ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా, అంతే కదా? ఎందుకంటే ఇట్స్ బేసిక్ ఇనిషియలైజేషన్ వేర్ ఇక నీకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక నీకు నో ఆప్షన్. ఇప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు నా మిడ్ వాల్యూ ఎంత ఉంది? మై అరే ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అవును కదా? మన కండిషన్స్ ప్రకారం మిడ్ వాల్యూ ఎక్కడ ఉండాలి? లో అనే వేరియబుల్ కన్నా ముందు ఉండాలి. అవునా? లో వేరియబుల్ ఒక ఫస్ట్ పాయింట్ ఏంటిది? 1. ఆమె కరెక్ట్? మిడ్ వేరియబుల్ అనే ఫస్ట్ పాయింట్ ఏంటో మనకు తెలియదు, బట్ లో వేరియబుల్ ఫస్ట్ పాయింట్ అనేది ఏంటిది? 1. ఇప్పుడు నాకు మిడ్ వేరియబుల్ ఫస్ట్ పాయింట్ ఎంత తెలిసింది? 0 అని తెలిసింది. అవునా? ఇప్పుడు ఈ వాల్యూ ఎక్కడ ఉండాలి? లోకి లెఫ్ట్ సైడ్ లో ఉండాలి. లోకి లెఫ్ట్, అందుకని ఏం చేస్తాం ఇక్కడ ఫస్ట్ వన్ దీన్ని స్వాప్ చేస్తాం. స్వాప్ దేంతో చేస్తాం? అరే ఆఫ్ మిడ్ ఈజ్ గెట్టింగ్ స్వాప్డ్ విత్ అరే ఆఫ్ లో. స్వాప్ చేసినది ఏం చేస్తున్నాం? సింపుల్ గా మిడ్ ప్లస్ చేస్తున్నాం. మనం ఏమనుకున్నాం? ఈ 0 అనే ఎలిమెంట్ లోకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పార్ట్ లో ఉండాలి. అవునా? లో అనేది లో ఫస్ట్ వాల్యూ 1, బట్ ఇప్పుడు లో దేనికి పాయింట్ చేస్తుంది? 0కి పాయింట్ చేస్తుంది, విచ్ ఇస్ ఫాల్స్ కదా. అందుకని మిడ్ ప్లస్ లో ప్లస్. ఈ కండిషన్ అర్థమైందా నీకు? ఇప్పుడు ఎప్పుడైతే లో అనేది ప్లస్ ఇంకా మిడ్ అనేది ప్లస్ అవుతుందో యూ విల్ అబ్జర్వ్ సమ్ చేంజ్. ఇది లో, ఇది మిడ్. ఇప్పుడు లో -1 లో అన్ని జీరోసే ఉన్నాయా? లో -1 జీరోస్ ఉన్నాయా? హై ఇప్పుడు హై వరకు అన్సార్టెడ్ అరే, దీని తర్వాత అన్ని 2s ఉంటాయి. ప్రస్తుతానికి హై +1 ఏం లేదు కాబట్టి లెట్స్ కీప్ లోవర్ హియర్. ఓకే, ఇప్పుడు మన కండిషన్ ఏంటిది? లో నుంచి మిడ్ -1 మధ్యలో అన్ని 1s ఉండాలి అనుకున్నాం. అవునా? ఇప్పుడు అరే ఆఫ్ మిడ్ వాల్యూ ఎంత?
1. అట్లాంటప్పుడు ఏం చేస్తా, సింపుల్ గా మిడ్ ప్లస్ ప్లస్ చేస్తున్నానా? ఎందుకు రీజన్ చూడు. ఇప్పుడు మిడ్ ప్లస్ ప్లస్ చేస్తే మిడ్ వాల్యూ ఏమైంది? ఇదైందా? ఇప్పుడు అబ్జర్వ్ చేయి, లో నుంచి మిడ్ -1 మధ్యలో ఓన్లీ వన్స్ మాత్రమే ఉన్నాయా ఈ ఇచ్చిన క్వశ్చన్ లో? మిడ్ వాల్యూ ఎంత? 2 - 1 ఎంత? 1. అంతే కదా. అరే ఆఫ్ లో నుంచి అరే ఆఫ్ మిడ్ మధ్యలో ఓన్లీ 1 ఒకటే వాల్యూ ఉంది, అది అదేముంది? 1 ఉంది. క్లియర్? ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు మిడ్ కి ఎంత వచ్చింది వాల్యూ? 2 వచ్చింది. 2 ఇప్పుడు 2 అనే ఎలిమెంట్ ఎక్కడ ఉంటది? రైట్ సైడ్ ఆఫ్ ద అరే ఉంటది. ఎక్కడ ఉంటుంది? హై +1 to n - 1. అంటే నీ హై అనే వాల్యూ ఎటువైపు అయితే ఉంటుందో అటువైపు ఉంటుంది. కరెక్టా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ హై అనే ఎలిమెంట్ తో స్వాప్ చేసి 2ని సింపుల్ గా హై మైనస్ చేస్తాం. ఎందుకంటే నాకు తెలుసు హై తర్వాత అన్ని 2సే ఉంటాయని. అంతే కదా. నేను సింపుల్ గా హైని 2తో రీప్లేస్ చేసి హై మైనస్ చేస్తే ఈ సెట్ ఆఫ్ గ్రూప్ తోని ఈ 2 కూడా కలిసిపోతుంది కదా. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నా నేను, అరే ఆఫ్ హై వచ్చినప్పుడు ఏం చేస్తా, సింపుల్ గా స్వాప్ అరే ఆఫ్ హై కామా అరే ఆఫ్ మిడ్ చేసి హై మైనస్ చేస్తున్నా. ఎందుకంటే నేను ఇప్పుడు హై మైనస్ చేసి ముందుకు వచ్చాను అనుకో, ఒక స్టెప్ తగ్గి ముందుకు వచ్చాను. కండిషన్ అన్నా అంటే అరే మిడ్ ఈక్వల్స్ టు 2 వస్తే అప్పుడు 2 దిస్ ద కండిషన్. అంతే కదా. అరే మిడ్ ఇప్పుడు హై మన కండిషన్ అంటే ఇది హై +1 నుంచి n - వరకు అన్ని 2సే ఉండాలి. అవునా? అదే ఉందా? పర్ఫెక్టా? ఇప్పుడు మిడ్ వాల్యూ మార్చలేదు, ఎందుకంటే మనకు తెలియదు రైట్ సైడ్ నుంచి మనకి ఏ వాల్యూ వచ్చింది అని. అంతే కదా. ఇప్పుడు అరే ఆఫ్ మిడ్ వాల్యూ మళ్ళీ ఎంత వచ్చింది? ఎంత ఉంది? 2నే ఉంది. ఇప్పుడు అరే ఆఫ్ హై వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. ఈ రెండు స్వాప్ అవుతాయి. ఇక్కడికి 1 వస్తుంది, ఇక్కడికి 2 వస్తుంది. మళ్ళీ మనకి ఏం తెలుసు, హైతో రీప్లేస్ చేస్తాం కాబట్టి హై మైనస్ చేస్తే ఏమవుతుంది? దాని లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని హైకి రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని 2 ఉంటాయి. క్లియర్? ఇప్పుడు అరే ఆఫ్ మిడ్ ఈక్వల్స్ 1 వచ్చింది అంటే మనం ఏం చేస్తాము, సింపుల్ గా మిడ్ ప్లస్ చేస్తాం. అంతే కదా. ఎందుకు మిడ్ ప్లస్ చేస్తామంటే మన కాన్సెప్ట్ ఏంటిది, లో నుంచి మిడ్ -1 మధ్యలో అన్ని 1సే ఉండాలి. ఉన్నాయా? క్లియర్ ఎక్కడ వరకు? ఇప్పుడు ఇక్కడ చూడు, హై పాయింటర్ ఇంకా లో పాయింటర్ మ్యాచ్ అయినాయా? కానీ అరే ఇంకా సార్ట్ అవ్వలేదు కదా. అంటే ఈ రెండు మ్యాచ్ అయినాయి, అక్కడ వరకు బాగుంది. కానీ అరే సార్ట్ అవ్వలేదు కాబట్టి ఏం చేయాలి మనము? ఇటరేషన్ చేయాల్సిందే. ఇప్పుడు ఏం చేస్తాం, అరే ఆఫ్ మిడ్ వచ్చింది, లో వాల్యూ తెలుసు. ఇప్పుడు చూడు, మనం లో వాల్యూతో ఎందుకు రీప్లేస్ చేస్తాం తెలుసా? ద మేజర్ రీజన్ ఈస్, ఇప్పుడు ఇక్కడ 1 ఉందా? ఈ 1 ఇక్కడ ఉన్న ఆ రెండు సార్టెడ్ అంటాము. ఈ 2 1s ఇట్లున్నా ఆ రెండు సార్టెడ్ అంటాము. అవునా? అందుకనే ఈ 0ని ఇక్కడ తీసుకొచ్చి ఈ 1ని ఇక్కడ రీప్లేస్ చేస్తాం. ఎందుకంటే నవ్ ఆల్సో దే ఆర్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ కూడా సార్టెడ్ అని అంటాం కాబట్టి. అరే ఆఫ్ లోని అరే ఆఫ్ హైని సార్ట్ చేస్తాం, మిడ్ ప్లస్ లో ప్లస్. ఇప్పుడు అరే సార్ట్ అయిందా? ఇప్పుడు మిడ్ ప్లస్ అయింది. ఇప్పుడు సార్ట్ అయిపోయింది కూడా అరే ఏం చేస్తాం, సింపుల్ గా ఇటరేషన్స్ అన్నింటినీ బ్రేక్ చేస్తాం. బ్రేక్ చేయడానికి ఏం కండిషన్ రాస్తాం? ఇఫ్ మిడ్ ఇస్ గ్రేటర్ దాన్ హై అని రాయొచ్చు. at this point of time మిడ్ ఎలిమెంట్ ఇస్ గ్రేటర్ దాన్ హై. అవునా? ఇట్లాంటి కండిషన్స్ బ్రేక్ చేసి, ఎందుకంటే నీకు ఏం తెలుసు, ఒకసారి హై దాటిందంటే హై +1 నుంచి ఎండ్ వరకు అన్ని 2సే ఉంటాయి, విచ్ ఇస్ దట్ సార్టెడ్ అరే. సో నువ్వు సార్టెడ్ అరేలో వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. అర్థమైందా? నీకు కొంచెమైనా అర్థమైంది అనుకుంటున్నా. డచ్ నేషనల్ ఫ్లాగ్ ఎప్పుడైనా డిఫరెన్స్ ఒకటి పెట్టుకో. 1 ఇలా ఈ 1 ఇలా ఉన్నా ఈ 1 అంటే ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే
హస్బెండ్ అండ్ వైఫ్ ఇట్లా నిలబడ్డా ఒకటే, ఇట్లా నిలబడ్డా ఒకటే. దేర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. స్టిల్ దే ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. అంతే కదా. అంతే. అలానే నువ్వు సార్ట్ చేసేటప్పుడు వన్స్ ఎలా ఉన్నా ఇట్స్ సార్టెడ్. ఇప్పుడు మనం దానికి ఏం చేద్దాం, ఎంత పెద్ద ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాం, దీన్ని సూడో కోడ్ అంటారు. వాట్ ఎవర్ వి రైట్ ఇన్ అన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టు అండర్స్టాండ్ అవర్ సెల్ఫ్ ఇస్ నోన్ యాజ్ అన్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి పద్ధతిగా, కోడ్ రాయాలి. లెట్స్ స్టార్ట్ రైటింగ్ కోడ్. ఇప్పుడు ఫస్ట్ మనం ఏమనుకున్నాం, ఫస్ట్ మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవాలి కదా. లెట్స్ స్టార్ట్ విత్ అవర్ వేరియబుల్స్. ఫస్ట్ ఇంట్ low equals to 0. Mid equal to 0. See, ఇక్కడ రాసా మిడ్ నుంచి హై వరకు ద హోల్ అరే ఇస్ అన్సార్టెడ్. లో నుంచి ఇక్కడ 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 మిస్టేక్ లో తప్పు చెప్పా, ఇది క్యాన్సిల్ చేసుకో. ఇక్కడ మళ్ళీ మోడిఫై చేసా. లో నుంచి మిడ్ -1 వరకు ఇస్ సార్టెడ్ అరే. ఓకే, సో మిడ్ నుంచి హై వరకు వాట్ ఈస్ అరే, అన్సార్టెడ్ అరే. ఇంట్ మిడ్ ఈక్వల్ 0 క్లియరా. ఇంట్ హై ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, అరే డాట్ లెంత్ -1 కదా. హై అనే వేరియబుల్ మనం ఎక్కడ డిక్లేర్ చేసుకున్నాం, లాస్ట్. క్లియర్ ఇక్కడ వరకు. కండిషన్ ఏం రాస్తావు, while mid is greater than I. See, ఇక్కడ కండిషన్ ఎలా రాయాలి, ట్రూ అంటే ఇక్కడ కండిషన్ రాసే ట్రూ అవుతేనే ఎగ్జిక్యూట్ అవుద్ది లూప్. అవునా. ట్రూ కండిషన్ ఏంటిది, మిడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం, ఇఫ్ అరే ఆఫ్ మిడ్ ఈక్వల్ టు 0 అవుతుంది లేదో చెక్ చేద్దాం. 0 అవుతే మనకి ఏం చెప్పారు, మన 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 టచ్ గారు, మిడ్ ని స్వాప్ చేయు, మిడ్ ని లోని స్వాప్ చేయు, మిడ్ ప్లస్ ప్లస్ లో ప్లస్ ప్లస్ చేసుకోండి. అవునా. మనకు స్టాండర్డ్ టెంప్ ఉంది. ఇంటూ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ మిడ్. అరే ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు array of low. Array of low is equals to temp. Clear? దాంతో ఏం చెప్పన్నాడు, లో ప్లస్ ప్లస్ మిడ్ ప్లస్ ప్లస్ అయిపోయిందా. ఇది ఇఫ్ కండిషన్ లో రాయమన్నాడు, ఇది ఇఫ్ కండిషన్ లో రాసిన. ఎల్స్ ఇఫ్ లో ఏం రాయమన్నాడు, ఇఫ్ అరే ఆఫ్ మిడ్ స్వాప్ చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే కదా, జస్ట్ ఇంక్రిమెంట్ చేసుకుంటే సరిపోదా మిడ్ వాల్యూ. చూద్దాం. సి ఇక్కడ స్టార్టింగ్ లో 0 ఉంది కాబట్టి నువ్వు ఇంక్రిమెంట్ చేస్తే చాలు అంటున్నావు. కానీ ఇక్కడ చూడు, ఇక్కడ 0 ఉందా, ఈ 0ని స్వాప్ చేయకుండా ఇంక్రిమెంట్ చేస్తే నీకు తప్పు వస్తుంది కదా ఆన్సర్. సి ఆల్వేస్ యువర్ 0 షుడ్ బి ప్లేస్డ్ బిఫోర్ లో. అవునా. అందుకని లోతో ఎందుకు లోన్, సి నీకు ఒక కాన్సెప్ట్ చెప్తాం. మన రూల్ ఏంటిది, ఇక్కడే చెప్తాడు. మన రూల్ ఏంటిది, జీరోస్ అనేటివి లో కన్నా ముందు ఉండాలి. అవునా. మనం లోతో స్వాప్ చేసి లోని ప్లస్ ప్లస్ చేస్తున్నాం అంటే అది ఇండైరెక్ట్ గా లో కన్నా ముందున్నట్టే. ఇప్పుడు మన 0 అనే వాల్యూ, ట్రై టు అండర్స్టాండ్ మై వర్డ్స్. మనము లో కన్నా ముందు మన 0ని ప్లేస్ చేయాలి, కానీ మనం ఏం చేస్తున్నాం, లోతోనే స్వాప్ చేసి లోని +1 చేస్తున్నాం. ఎందుకంటే లో +1 తో పోల్చుకుంటే ఇప్పుడు లోకి ముందే ఉంటది కాబట్టి. అర్థమైంది. నేను ఫస్ట్ లాస్ట్ నెక్స్ట్ వచ్చే జీరోస్ నుంచి ఫస్ట్ 0నే అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, ఇఫ్ అరే ఆఫ్ మిడ్ ఈక్వల్స్ అయితే మిడ్ ప్లస్ ప్లస్ చేస్తాం. ఎందుకంటే నీకు లెఫ్ట్ సైడ్ లో ఉందని తెలుసు,
మిడ్ ఉందని తెలుసు, లో నుంచి మిడ్ మధ్యలో వాల్యూస్ అని ఎట్లుంటాయి, వన్స్ సార్టెడ్ ఉంటాయి, అంతే కదా. ఎల్స్ కండిషన్లో ఏం చేయాలి, సింపుల్ గా స్వాప్ అరే ఆఫ్ హై అండ్ మిడ్, అంతేనా. ఎట్లా చేస్తాం, into temp is equals to array of high. Array of high is equals to temp. Temp of array of array of mid equals to temp. ఇక్కడ హై మైనస్ మైనస్ చేస్తాం, ఎందుకంటే వీఆర్ షో హైకి రైట్ సైడ్ అన్ని టూసే ఉంటాయండి. ఈ లూప్ ఎగ్జిక్యూషన్ అయిపోద్ది, ఈ వైల్ లూప్ ఎగ్జిక్యూషన్ అయిపోయేసరికల్లా నీకు ఒక ఆన్సర్ వస్తుంది. దట్ ఈస్ ఈ వైల్ లూప్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత నువ్వు కనుక అరే ఎలిమెంట్స్ ప్రింట్ చేసినప్పుడు యూల్ బి గెట్టింగ్ ద ఆన్సర్. అర్థమైందా, క్లియర్ అయ్యి క్వశ్చన్. కొంచెం నేను మీకు యూట్యూబ్ వీడియో కూడా షేర్ చేస్తా, ఆ యూట్యూబ్ వీడియో ఇంకా బాగా అర్థమవుతుంది, ఓకేనా. దిస్ ఇస్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్, యూట్యూబ్ వీడియో కూడా షేర్ చేస్తా, అది కూడా యూల్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ స్ట్రైవర్ అనమాట ఆ యూట్యూబ్ వీడియో వింటే, ఓకే. అంటే హౌ గుడ్ హీ ఈస్ అని. ఇప్పుడు మన థర్డ్ కాన్సెప్ట్, థర్డ్ క్వశ్చన్ ఫర్ ద డే. క్వశ్చన్ పేరేంటంటే క్వశ్చన్ పేరు ఏం పెడదాము, ఇప్పుడు క్వశ్చన్ ఇస్తా, క్వశ్చన్ చేయగలుగుతావు నువ్వు, ట్రై చేస్తాను. మూవ్ ఆల్, సరే లెట్స్ సే టుగెదర్. తర్వాత the question is, move all negative numbers to beginning and positive to end. సాల్వ్ చేయగలుగుతావు, ట్రై చేస్తాను. ఈ క్వశ్చన్ లో మనం ఏం కాన్సెప్ట్ అనేది ఒకటి చెప్తాం, ట్రై చేయాల్సిన అవసరం లేదు. వాట్ ఇస్ ద కాన్సెప్ట్ దట్ వీల్ గోనా యూజ్ ఇన్ దిస్ క్వశ్చన్ అని చెప్పు. నీకు ఓకే, నీకు ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుద్దేమో అని ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నా. You will be having an array in this way, minus 12, 2, 4, 6, minus 10, minus 14. నువ్వు ఏం చేయాలంటే మైనస్ 12 అంటే ఈ నెగిటివ్ నెంబర్స్ అన్ని ముందు వచ్చేయాలి, దాంతో పాజిటివ్ నెంబర్స్ అని రావాలి. సార్టెడ్ లో రావాలా, -12 సార్టెడ్ అవసరం లేదు, జస్ట్ నెగిటివ్ నెంబర్స్ ముందు రావాలి. మూవ్ ఆల్ నెగిటివ్ నెంబర్స్ టు బిగినింగ్ అండ్ పాజిటివ్ టు ఎండ్, అంతే. ఎలా చేస్తావు, నెగిటివ్ నెంబర్స్ అన్ని ముందుకు రావాలి, పాజిటివ్ నెంబర్స్ అని వెనక్కి వెళ్ళాలి. అర్థమైందా, అర్థమైందన్నా. ఎలా ఇఫ్ కండిషన్ వాడుకొని లెస్ దాన్ 0 ఉంటే 2 పాయింట్ అప్రోచ్ వాడాలి. దిస్ ఈజ్ యువర్ ఐ వాల్యూ, దిస్ ఈజ్ యువర్ జే వాల్యూ. మీరు గుర్తొచ్చింది ఎప్పుడైనా,
ఎనీథింగ్ యూ రిమెంబర్? అది కండిషన్ ఐ లెస్ దాన్ జే. ఆలోచన ఒకసారి. నేను చెప్పాను కదా నీకు 2 పాయింటర్స్ వాడితే ఆన్సర్ వస్తుంది. 2 పాయింటర్స్ ఎలా పెట్టొచ్చు? 2 పాయింటర్స్ ఇక్కడ there's a concept of 2 pointers. With the help of that, this can be answered. అది ఎలా? ఫస్ట్ చెక్ చేసుకుంటామా అన్న. ఇప్పుడు ఫస్ట్ ఐ అనేది లెస్ దాన్ 0 ఉంటే ఐ ఇంక్రిమెంట్ చేసుకొని, నెక్స్ట్ జే అనేది గ్రేటర్ దాన్ 0 ఉంటే జే అనేది డిక్రిమెంట్ చేయాలి. ఒకవేళ ఐ అనేది గ్రేటర్ దాన్ 0 ఉంటే స్వాప్ చేయాలి. ఓకే, మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ చేసుకొని మళ్ళీ ఐ. ఓకే, దిస్ ఇస్ హోంవర్క్. ఓకే అన్న. ట్రై ఇట్ అవుట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇవి క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ అంటే ఇవన్నీ రీఅరేంజింగ్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఒక రీఅరేంజింగ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఏం క్వశ్చన్స్? రీఅరేంజింగ్. అంటే యూ మే ఆస్క్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఇంటర్వ్యూ. రీఅరేంజ్ మనకి ఏం చేస్తారంటే ఒక అరే ఇస్తారు. ఓకే, ఈ అరేలో వాల్యూస్ ఎలా ఉంటాయంటే 1, 2, -4, -5 ఇలా ఉంటాయి అనుకో. ఓకే, దీంట్లో యూ విల్ బి హ్యావింగ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ positives and equal number of negatives. అర్థమైందా? 2 పాజిటివ్లు ఉంటాయి, కరెక్ట్గా 2 నెగటివ్స్ ఉంటాయి. నవ్ యువర్ టార్గెట్ ఇస్ టు ప్లేస్ పాజిటివ్ నెంబర్స్ ఇన్ పాజిటివ్ indexes, negative numbers in odd indexes. When I say positive indexes, sorry, even indexes. క్వశ్చన్ అర్థమైందా? I need to populate positive numbers on even indexes, negative numbers on odd indexes. Question clear? ఇప్పుడు ఎలా చేయొచ్చు? ఫస్ట్ ఇప్పుడు ఏ సొల్యూషన్ ఆలోచించాలి? రూట్ ఫోర్స్ అంటే చాలా ఈజీ అయ్యి ఉండే సొల్యూషన్. ఏం చేయగలుగుతాము? సింపుల్గా ఏం చేద్దాం అంటే టూ కొత్త అరేస్ ని క్రియేట్ చేద్దాం. ఎంట్ పాజిటివ్ అని, ఎంట్ నెగిటివ్ అని. పాజిటివ్ ఎలిమెంట్స్ అన్ని పాజిటివ్ అరేలో స్టోర్ చేసుకుందాం, నెగిటివ్ ఎలిమెంట్స్ అన్ని నెగిటివ్ అరేలో స్టోర్ చేసుకుందాం. క్లియర్? దాంతో ఏముంది, సింపుల్ గా ఫర్ లూప్ రాయాలి. ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ n, ఐ ప్లస్ ప్లస్. ఆన్సర్ కోసం మళ్ళీ ఇంకో కొత్త అరే క్రియేట్ చేయాలి కదా. ఏం చేస్తాం ఇప్పుడు? ఆన్సర్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు స్టార్టింగ్ లో 0 కాబట్టి పాజిటివ్ ఆఫ్ ఐ. ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ చేద్దాం. ఇప్పుడు ఐ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఆన్సర్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ ఆఫ్ ఐ. కథ ఇట్లా రాస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది? పాజిటివ్ నుంచి వాల్యూ స్టోర్ అయిపోతే, నెగిటివ్ నుంచి వాల్యూ స్టోర్ అయిపోతే, ఆన్సర్ ప్రింట్ చేస్తే ఆన్సర్ ప్రింట్ అయిపోతుంది. క్లియరా? ఈ పాజిటివ్ ఇంకా నెగిటివ్ అనే 2 అరేస్ ని క్రియేట్ చేయడం వల్ల అంటే స్పేస్ ఎక్కువ అయిపోతుంది కదా. మనం స్పేస్ ఎక్కువ వాడుకుంటున్నాం. అంటే మొత్తం 3 అరేస్ క్రియేట్ చేస్తున్నాం మనం మొత్తం మీద.
ఈ 3 అరేస్ క్రియేట్ చేయకుండా చేసే ఏదైనా సొల్యూషన్ ఉందా అని వెతుకుదాం ఇప్పుడు మనం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఒక లాజికల్ పాయింట్ వెతకాలి. ఇండెక్సెస్ ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే క్షుణ్ణంగా all the positive indexes like all the even indexes are multiples of 2, right? Even indexes are multiples of 2. ఇప్పుడు నేను ఒక లాజిక్ రాస్తా. See this logic, you may get something. ఏం చేద్దాం అంటే ఒక మనకి ఎట్లైనా ఒక ఆన్సర్ అని ఒక అరే కావాలి. వీఆర్ షూర్ ఆఫ్ దిస్, రైట్? ఒక కొత్త అరే క్రియేట్ చేశాను. నేను 2 వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నా. ఒకటి ఏమనంటే ఇంట్ పాజిటివ్ ఇండెక్స్ తో ఒక క్రియేట్ చేస్తున్నా, ఇంట్ నెగిటివ్ ఇండెక్స్ తో ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తా అంటే సింపుల్ గా ఫర్ లూప్ ఇటరేట్ చేస్తా. ఫర్ ఇంట్ I is equal to 0, I less than a dot length I plus plus if an element in the array is greater than 0 అంటే పాజిటివ్ ఎలిమెంట్ నెగిటివ్ ఎలిమెంట్? పాజిటివ్ ఎలిమెంట్ కదా. పాజిటివ్ ఎలిమెంట్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ఈవెన్ ఇండెక్సెస్. సో నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్ గా ఆన్సర్ ఆఫ్ పాజ్ అని ఇస్తున్నా. ఇచ్చి ఇప్పుడు పాజ్ ఇజ్ ఈక్వల్ టు పాజ్ ప్లస్ 2. ఇనిషియల్ గా 0 ఉంది, 0 ప్లస్ 2 అవుతుంది, అవునా? నెగిటివ్ వాల్యూ 0 ఇవ్వాలా, ఇక్కడ 1 ఇవ్వాలా? 1. కరెక్ట్. ఇప్పుడు ఇది కేసు ఇఫ్ ఫెయిల్ అయింది అనుకో ఎల్స్ లోకి వస్తాం. ఎల్స్ లో ఏం చేస్తాం? ఆన్సర్ ఆఫ్ నెగిటివ్ ఇజ్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ I. నెగిటివ్ ఇజ్ ఈక్వల్ టు కూడా నెగిటివ్ ప్లస్ 2. ఎందుకు? 1 ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు 3 కాబట్టి. ఈ ఫర్ లూప్ ని క్లోజ్ చేస్తే ఆన్సర్ వచ్చిందా లేదా? You have created this solution without the help of 2 arrays. That's how simple this question is. Sorry, అర్థమైందా ఇది? ఈ క్వశ్చన్ లో నీకున్న అడ్వాంటేజ్ ఏంటిది నీకు తెలుసు? పాజిటివ్ నెంబర్స్ ఇంకా నెగిటివ్ నెంబర్స్ ఈక్వల్ ఉంటాయి. ఇన్ కేస్ లేకపోతే how you will solve? క్వశ్చన్ అర్థమైందా? పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ సేమ్ ఉంటాయి కాబట్టి నీకు తెలుసు కరెక్ట్ గా సెట్ అయిపోతే అంతా. కానీ లేకపోతే ఏమో, లేకపోతే ఎలా? What changes you would be doing to this particular piece of code? లేకపోయినప్పుడు 0 సెట్ చేసుకోవాలి. ఏం చేయాలి? 0 ఏమో నువ్వే చెప్పాలి. అంటే నెగిటివ్ నెంబర్స్ ఎక్కువ ఉంటే అప్పుడు ఈవెన్ ప్లేసెస్ అంటే ఖాళీగా ఉంటాయి కదన్నా. అందుకని ఏం చేయాలి? What can be done if negative numbers are positive numbers? ఏదైనా ఎక్కువ ఉండొచ్చు, నెగిటివ్ నెంబర్స్ అయినా ఎక్కువ ఉండొచ్చు, పాజిటివ్ నెంబర్స్ అయినా ఎక్కువ ఉండొచ్చు. What would be the solution? ఇప్పుడు ఇప్పుడు మనకి ఏమైనా సొల్యూషన్ రాకపోతే ఫస్ట్ మనం ఏం సొల్యూషన్ వెతకాలి?
అంటే ఏంటిది లేమ్ అంటే అసలు ఎట్లా ఇప్పుడు నువ్వు నార్మల్ గా చేసి ఎట్లా చేస్తావు అంటే మరి అసలు ఇంకా వరస్ట్ కేసులో చేసిన ఎట్లా చేస్తావు? ఫస్ట్ ఏమనుకుందాం తెలుసా, నీట్ గా పద్ధతిగా మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ 2 అరేస్ ని క్రియేట్ చేసుకుందాం. ఇంట్ పాజిటివ్ అరేని ఇంట్ నెగిటివ్ అరేని క్రియేట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తావు, ఇంటూ పాజిటివ్ అరేస్ అన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటావు, ఇంటూ నెగిటివ్ అరే ఏం ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటావు అన్ని నెగిటివ్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటావు అవునా? ఇక్కడ ఏం చేద్దాం అంటే ఇఫ్ పాజిటివ్ డాట్ సైజ్ ఇస్ గ్రేటర్ దాన్ నెగిటివ్ డాట్ సైజ్ అంటే అర్థం ఏంటిది, ఇక్కడ పాజిటివ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి, నెగిటివ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయా? పాజిటివ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. క్లియర్ ఇక్కడ వరకు? ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ మనకు తెలిసే సింపుల్ ఫర్ లూప్ వాడతాం. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ నెగిటివ్ డాట్ సైజ్, ఎందుకంటే మన దగ్గర ఉన్నాయి అన్ని ఎలిమెంట్స్ కాబట్టి నెగిటివ్ డాట్ సైజ్ వాడాలి. ఎప్పుడైనా లోవర్ ఎలిమెంట్స్ వరకు కండిషన్ తీసుకోవాలి, ఎందుకంటే కండిషన్ అనేది ఎప్పుడు రెండు సాటిస్ఫై అవ్వాలి. హయ్యర్ ని సాటిస్ఫై చేయాలి, లోవర్ ని సాటిస్ఫై చేయాలి. లోవర్ ని సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్ హయ్యర్ ని సాటిస్ఫై చేసినట్టే, కానీ హయ్యర్ కండిషన్ సాటిస్ఫై చేస్తే లోవర్ కండిషన్ సాటిస్ఫై చేసినట్టు కాదు. క్లియర్ గా ది స్టేట్మెంట్? ఇక్కడ ఏం చేస్తావు, ఆన్సర్ ఆఫ్ 2 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్ గా పాజిటివ్ నుంచి i ని ఇస్తావు. అదే అరేలో 2 ఇంటూ i ప్లస్ 1 కి నెగిటివ్ ఆఫ్, మనం నెగిటివ్ ఎట్లా రాసుకున్నాం, ఇట్లా రాసుకున్నాం, నెగిటివ్ ఆఫ్ i వాల్యూ ఇస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, ఈ లాజిక్ ఆల్రెడీ మనం ఇక్కడ రాస్తాం అవునా, టు గెట్ ద నంబర్స్. మనం ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నువ్వు డోర్ ఓకే సి, ఈ ప్రాబ్లం నేను నీకు ల్యాప్టాప్ లో చెప్తాను, నీకు ఇక్కడ లాజిక్ మాత్రమే చెప్తున్నా. ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ మనము నెగిటివ్ నెంబర్స్ ని పాజిటివ్ నెంబర్స్ ని ప్రాపర్ గా అలైన్ చేస్తాం. అలైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమైతే కొన్ని పాజిటివ్ నెంబర్స్ మిగిలిపోతాయి కదా, ఆ పాజిటివ్ నెంబర్స్ సింపుల్ గా అరేలో వేసేయాలి. ఇఫ్ యూ రిమెంబర్ మర్జ్ సార్ట్ కోడ్, దిస్ కోడ్ అండ్ మర్జ్ సార్ట్ కోడ్ ఆర్ వెరీ ప్యారల్ అనమాట, చాలా దగ్గర సంబంధం ఉన్న 2 డిఫరెంట్ కోడ్స్ ఇవి. మిగిలిన ఎలిమెంట్స్ దాంట్లో పెట్టేయాలి, అర్థమైందా? ఇప్పుడు మనము ఏమేమైతే చెప్పుకున్నామో ఆడ్ ప్లేసెస్ లోనే పెట్టాలన్నావు కదన్నా, ఏంటిది నెగిటివ్ నెంబర్స్ అంటే ఇప్పుడు ఏం చేద్దాం అంటే సి, ఒకసారి నీ దగ్గర నెగిటివ్ నెంబర్స్ లేనప్పుడు పాజిటివ్ ని కూడా ఇంకా నువ్వు నార్మల్ గా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఆడ్ ప్లేసెస్ లోనే షిఫ్ట్ అవుతుంది. చూడు, i 0 అనుకో, 2 ఇంటూ i 0 ప్లస్ 1 1, i 1 అనుకో, 1 ఇంటూ 2, 2 ఇంటూ 1 2, 2 ప్లస్ 1 3, i ఈజ్ ఈక్వల్స్ 2 అనుకో, 2 ఇంటూ 2 4, 4 ప్లస్ 1 5. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అన్ని ఆడ్ ప్లేసెస్ లోనే స్టోర్ అవుతుంది, ఆడ్ వాల్యూస్ అనేటివి. ఈ లూప్ లో చూసుకుంటే దిస్ ఇస్ ద కండిషన్. నీకేం అర్థం కాలేదు అడుగు చెప్తా. రిమైనింగ్ ఎలిమెంట్స్ కి లూప్ వర్క్ అవ్వదు కదన్నా, మళ్ళీ దానికోసం కొత్త ఫర్ లూప్ రాద్దాం. కొత్త ఫర్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, మళ్ళీ నెగిటివ్ డాట్ సైజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్కడ తీసుకెళ్దాం, పాజిటివ్ డాట్ సైజ్ వరకు, i ప్లస్ ప్లస్ అన్ని ఎలిమెంట్స్ ని దీంట్లో తీసుకొని వద్దాం. ఓకే, ఇప్పుడు మనం రాసుకున్న ప్రాబ్లమ్స్ అని ఒకసారి ఇంప్లిమెంట్ చేద్దాం సరదాగా, ఓకేనా? అంటే అసలు వర్కింగ్ సొల్యూషన్స్ తెలవాలి కదా మనకు కూడా. ఈ పేపర్ మీద పర్ఫెక్ట్ గా వచ్చిందంటే ఇట్స్ వర్కింగ్ సొల్యూషన్, బట్ సమ్ టైమ్స్ దేర్ వుడ్ బి సమ్ చోక్ అనమాట, అంటే ఏదో ఒక మిస్టేక్ జరుగుండొచ్చు కదా, అట్లా. ఇన్ అండర్స్టాండింగ్ ద థింగ్స్ బెటర్,
ఇప్పుడు నేను ల్యాప్టాప్ తో జాయిన్ అవుతున్నా. ఓకే. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. Let's start. Let me share my screen. ఫస్ట్ ఏముంటది క్లాస్ మెయిన్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మనం ఏ డిస్కస్ చేసినాం ఇందాక? సార్ట్ జీరోస్ అండ్ వన్స్. సార్ట్ జీరోస్ అండ్ వన్స్. సార్ట్ జీరోస్ అండ్ వన్స్ కి కోర్ లాజిక్ ఏమనుకున్నాం మనం? 2 పాయింటర్స్ అప్రోచ్ అనుకున్నామా? ఇంట్ i is equal to 0 అనుకున్నాము, ఇంట్ j is equals to array dot length అనుకున్నాం. కానీ అరే ఇంకా డిక్లేర్ చేయలేదు కదా. Let's have an array in the top. Int array is equals to 0, 1, 0, 1. ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది క్వశ్చన్. Change the element to j is equals to array dot length minus 1. ఇప్పుడు మన కండిషన్స్ ఏమనుకున్నాం? ఫస్ట్ మనం సింపుల్ గా వైల్ లూప్ ఇనిషియలైజ్ చేద్దాం అనుకున్నాం, అంతేనా? వైల్ i is less than 0 మన కండిషన్. ఇప్పుడు ఏం చేస్తాం? వైల్ i array of i equals to 0 and i is less than j, i plus plus, అవునా? ఎందుకంటే జీరోస్ ఉన్న కొద్ది ముందుకు వెళ్తూనే ఉండమని చెప్పాను నేను, అవునా? అందుకని వైల్ లూప్ ఇక్కడ సేమ్ విత్ j కూడా. ఇఫ్ array of j is equals to 1 and i is less than j, ఏం j మైనస్ మైనస్ చేసుకుంటూ రా, అంతే కదా? ఈ రెండు లూప్స్ బ్రేక్ అవుతుందంటే దాని అర్థం ఏంటిది? i కి 0 దొరకాల్సిన చోట్ల 1 దొరికింది, j కి 1 దొరకాల్సిన చోట్ల 0 దొరికింది, అవునా? అప్పుడు ఏం చేస్తాం? ఒకసారి మళ్ళీ చూసుకుంటాం, i is less than j అవునా కాదా? అవునైతే ఏం చేస్తాం? ఇంత అవసరం లేదు కాబట్టి మనకి ఏంది? array of i is equal to 0, array of j equals to 1, i plus plus j మైనస్ మైనస్, అంతేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి ఆన్సర్ ని ప్రింట్ చేసి చూద్దాం ప్రాపర్ గా వస్తుందా లేదా. అవుట్ అయ్యారా? ఇప్పుడు లెట్స్ ప్రింట్ ఇట్. ఆన్సర్ వచ్చిందా? రాలేదు. ఆన్సర్ రావట్లేదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా మనకి? ఎలిమెంట్స్ అని సార్టెడా? ఇప్పుడు నీకు ఏదైనా అర్థం కాకపోతే ఇప్పుడు అడుగు, ఇప్పుడు క్లియర్ గా చెప్తా ఇంకా, ఎందుకంటే ఇప్పుడు కోడ్ అంతా క్లియర్ గా మనం ముందుంది కాబట్టి. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఇక్కడ నువ్వు i is less than j ఎందుకు రాసావు అని అడగొచ్చు నన్ను, అంతే కదా? డౌట్ లేదమ్మా, క్లియర్ అది కూడా. ఇంకేమైనా డౌట్ ఉందా మరి దీంట్లో? ఇప్పుడు క్వశ్చన్ లో మోడిఫికేషన్, సార్ట్ జీరోస్ వన్స్ దిస్ ఆర్ ప్రాబబిలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా? ఇట్లా ఇప్పుడు మనం ఏం చేయాలి? పద్ధతిగా ఈ కోడ్ ని తీసేసి లెట్స్ ఏంటి లో అనుకున్నామా? ఇక్కడ క్లియరా? వైల్ మిడ్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై అనుకున్నామా? అంతే కదా కండిషన్. ఫస్ట్ ఏం చెక్ చేయాలి? ఇఫ్ array of mid equal to 0 అయితే ఏం చేద్దాం అనుకున్నాం?
స్వాప్ చేద్దాం అనుకున్నాం. మిడ్ ప్లస్ ప్లస్ అనుకున్నాం, లో ప్లస్ ప్లస్. ఎల్స్ ఇఫ్ ఈ కేసులో ఏమనుకున్నాం, మిడ్ ప్లస్ ప్లస్, అంతేనా? ఈ రెండు కాకపోతే మిగిలింది ఒకటే ఒకటి. ఎల్స్ లో ఏమనుకున్నాం, సింపుల్ గా ఏం చేయాలి, ఇప్పుడు 0 అవ్వట్లేదు 1 అవ్వట్లేదు, ఇట్ వుడ్ బి ఈక్వల్ టు 2 కదా. ఇంటూ temp is equals to array of mid is equals to array of i is equals to temp I minus minus. అంతేనా? ఇప్పుడు ఏం చేద్దాం, లాజిక్ అయిపోయింది కదా. ఏంటది? ఇట్స్ వర్కింగ్. ఓకేనా? మనం ఏదైతే లాజిక్ ఆలోచిస్తామో ఆ లాజిక్ కనుక ఎగ్జాక్ట్ గా మనకు పేపర్ మీద వర్కౌట్ అయింది అనుకో, డామ్ షూర్ ఇట్ విల్ వర్క్ ఇన్ కోడ్ అన్నమాట. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ ఎఫిషియెంట్లీ యూ రైట్ ద థింగ్స్ అనేది మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ కోడ్ అబ్జర్వ్ చేస్తే ప్రియా, ఈ 3 లైన్స్ కి పెద్ద తేడా ఏం లేదనిపిస్తుంది. ఏమనుకో, నాకు స్వాపింగ్ ఆఫ్ 2 నంబర్సే కదా, అవునా? 2 టైమ్స్ కోడ్ రాయటం వల్ల కోడ్ కొంచెం డర్టీ కనిపించట్లేదు, అంటే కొంచెం నీట్ గా ఉండాల్సిన కోడ్ మరి కొంచెం లెందీగా దరిద్రంగా ఉంది కదా. కానీ అక్కడ లో మిడ్ చేంజ్ చేస్తాం, ఇక్కడ మిడ్ హై చేంజ్ చేస్తాం. ఓకే, మనం చేంజ్ చేసే వేరియబుల్స్ డిఫరెంట్ అయి ఉండొచ్చు, కానీ కోర్ ఫంక్షనాలిటీ అయితే ఒకటే కదా, లైక్ స్వాపింగ్ ఆఫ్ 2 నంబర్స్. ఇటువంటి ప్లేసెస్ లోనే వీ నీడ్ టు యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షన్స్. ఇటువంటి ప్లేస్ లో ఏం యూజ్ చేయాలి మనం? ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫంక్షన్స్ ఎందుకు వాడతారో తెలుసా? రైట్ వన్స్ యూస్ ఇన్ఫినిటీ టైమ్స్ అనే కాన్సెప్ట్ మీద వాడతారు. ఇక్కడ నువ్వు ఏం చేస్తావు అంటే, ఇప్పుడు సింపుల్ గా నువ్వు రాసిన లాజిక్ ఇక్కడ రా. ఇప్పుడు ఇంటూ temp is equals to array of a is equals to b. ఇది కోర్ లాజిక్. ఇక్కడ a b వాల్యూస్ లలో నువ్వు ఏం పంపించాలంటే లో హై వాల్యూస్ పంపి, సింపుల్ గా. స్వాప్ రాదు, ఎందుకంటే ఇక్కడ ఏం లేదు, స్టాటిక్ లేదు కాబట్టి. అర్థమైందా? స్వాప్. ఇప్పుడు నువ్వు దేని చేద్దాం అనుకున్నావు, మిడ్ ని హైని చేద్దాం అనుకుంటున్నావు అరే ఎలిమెంట్ లో. ఇక్కడ వెయిట్ ని చేద్దాం అనుకుంటున్నావు, స్వాప్ హైని మిడ్ ని అరేని, అంతేనా? ఇప్పుడు చూడండి కోడ్ ఎంత చిన్నగా కనిపిస్తుంది. గ్రేట్ అబ్జర్వేషన్. ఎస్, ఇప్పుడు చూడండి కోడ్ ఎంత చిన్నగా కనిపిస్తుందో, కంపారిటివ్లీ చిన్నగా కనిపించలేదా? ఈ వైలు ఇంతేనా అంటే, ఇప్పుడు ప్రోగ్రామ్ ఓకే ఇంతేనా, స్వాపింగ్ ఆఫ్ 2 నంబర్స్ వచ్చు, ఇంత చిన్న కోడ్ ఏనా రే అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే ఎగ్జిక్యూట్ చేయి, వర్కింగ్ ఫంక్షనాలిటీ సేమ్ ఉందా? ఆన్సర్ కరెక్ట్ గా వస్తుందా? వాట్ ఇస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ఫంక్షన్స్? ఫంక్షన్స్ ఎందుకు వాడతాం మనం? జస్ట్ అంటే కోడ్ రీయూజబిలిటీ కోసం. అర్థమైందా? సింపుల్ గా నువ్వు ఇక్కడ హై మిడ్ లో వాల్యూస్ పంపిస్తే స్వాప్ చేసుకొని వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఇక్కడ అరేని పంపిస్తున్నావు కదా, నువ్వు చెప్తే ఇక్కడ ఏమవుతుందంటే, నువ్వు కాపీని పంపించట్లేదు ఏఆర్ఆర్ అనేది, ఎగ్జాక్ట్ అరేనే షేర్ చేస్తున్నావు ఇక్కడ డైరెక్ట్ గా వాడుతున్నావు. సో వాడు ఏం మార్చినా అది ఆటోమేటిక్ గా మారినట్టే. సింపుల్ గా చెప్పాలంటే అసలు ఈ స్వాప్ అనే ప్లేస్ లో ఈ 3 లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నట్టు. అర్థమైంది కదా? స్వాప్ ప్లేస్ లో ఈ 3 లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ మనకి కనిపించట్లేదు అంతే. అర్థమైంది? ఇది ఓకేనా క్వశ్చన్ ఇది? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏం డిస్కస్ చేసినాం మనం? మన దగ్గర ఒక అరే ఉంటది. అరే ఎలా ఉంటది? విత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్ కాంబినేషన్ లో ఉంటది. We need to place positive numbers in even indexes, negative numbers in odd indexes with equal, even and odd integers. Within the question,
-12, -13, -14 అనుకో, 2, 3, 4 అనుకో. ఇప్పుడు ఇక్కడ 3 ఈవెన్ నెంబర్స్, 3 ఆడ్ నెంబర్స్ ఉన్నాయా? ఏం చేద్దాం అనుకున్నాం మనం పద్ధతిగా? వేరియబుల్ తీసుకుందాం అనుకున్నాం. int పాజిటివ్ ఈక్వల్ టు 0 అండ్ నెగటివ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఇనిషియలైజేషన్ పాజిటివ్ నెగటివ్ కాదు, ఇనిషియలైజేషన్ అయ్యి కాబట్టి ఫర్ లూప్ వాడుతుంది. క్లియర్ అయింది? ఇక్కడ ఏం చేస్తా, ఇఫ్ అరే ఆఫ్ I is less than 0 అంటే అర్థం ఏంటిది? గివెన్ నెంబర్ ఇస్ నెగిటివ్ నెంబర్. అప్పుడు దేంట్లో ఫిల్ చేయాలి నేను వాల్యూని? నెగిటివ్ నెంబర్ లో ఫిల్ చేయాలి కదా. మనకు కొత్త అరే ఆన్సర్ కూడా కావాలి కదా. స్టోర్ ద థింగ్స్, దాని లెంత్ ఎంత ఉండాలి? అరే డాట్ లెంత్ ఎంత ఉండాలి. ఏం చేస్తే ఇప్పుడు ఆన్సర్ ఆఫ్ నెగిటివ్ ఇస్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ I. ఈ స్టేట్మెంట్ అయిపోయింది. ఏం చేద్దాం? నెగిటివ్ ఇస్ ఈక్వల్ టు నెగిటివ్ ప్లస్ 2. ఓకేనా? ఎల్స్ ఆన్సర్ ఆఫ్ పాజిటివ్ ఇస్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ I. ఇక్కడ ఏం చేద్దాం? పాజిటివ్ ఇస్ ఈక్వల్ టు పాజిటివ్ ప్లస్ 2. అంతేనా? లెట్స్ ప్రింట్ దిస్. ఇక్కడ ఇది పెట్టలేదు. ఆన్సర్ ఏమొచ్చింది? తప్పు వచ్చింది. ఎందుకు? నా కోడ్ చూసి ఆన్సర్ ఎందుకు తప్పు వచ్చిందో గెస్ చేయగలుగుతావు? మనం ఆన్సర్ అనే దాన్ని ప్రింట్ చేయకుండా అరే అనే దాన్ని ప్రింట్ చేస్తాం. క్లియర్ ఇప్పుడు? పర్ఫెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఇంప్రూవైజేషన్ ఏం చేసాం? ఇఫ్ లెట్స్ అస్యూమ్ వి హావ్ మోర్ పాజిటివ్ నెంబర్స్, ఈక్వేషన్ ఎట్లా ట్యాకిల్ చేద్దాం అనుకున్నాం? we will create 2 arrays. ఒకటి ఏం అరే? ఫస్ట్ 2 arrays క్రియేట్ చేయాలంటే అరే సైజ్ తెలిసి ఉండాలి. అవునా? అవునగా? అరే సైజ్ తెలిసిందంటే ఫస్ట్ మనకి ఎన్ని పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని నెగటివ్ నెంబర్స్ ఉన్నాయి తెలియాలి కదా. int పాజిటివ్ నెంబర్స్ ఇస్ ఈక్వల్ టు 0 and నెగటివ్ నెంబర్స్ ఇస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేద్దాం? ఫర్ int I is equal to 0 array dot length. If array of is less than 0 అయితే ఏం చేయాలి? నెగటివ్ నెంబర్స్ ని ఇంక్రిమెంట్ చేయాలి. అవునా? ఎల్స్ ఇంక్రీస్ పాజిటివ్ నెంబర్స్. ఈ లాజిక్ క్లియరా? ఇది ఎందుకు క్రియేట్ చేసినాం? ఇప్పుడు ఒక పాజిటివ్ అరే క్రియేట్ చేయాలంటే వి నీడ్ కాబట్టి అండ్ పాజిటివ్ నెంబర్స్ int నెగటివ్ ఈక్వల్ టు నెగటివ్ నెంబర్స్. ఇప్పుడు ఆన్సర్ ఎట్లా క్రియేట్ చేస్తాం మనము? ఆన్సర్ ఆల్రెడీ ఉంది, అరే డాట్ లెంత్. అంతే కదా? ఇప్పుడు ఏమనుకున్నాం? ఫర్ int I ఈక్వల్ టు 0 I less than I plus 2. పాజిటివ్ ఎలిమెంట్స్ అనేది దేంట్లో ఉండాలి? పాజిటివ్ అరేలో ఉండాలి. నెగిటివ్ ఎలిమెంట్స్ అని నెగిటివ్ అరేలో ఉండాలి. కానీ ఇక్కడ ఒకటి ఆలోచించు, ఇక్కడ నేను I ఇచ్చుకుంటూ పోయినా అనుకో నాకు తప్పు వచ్చేస్తుంది. అవునా? int j is equal to 0 int k is equal to 0. ఎందుకంటే నా వాల్యూస్ అనేటివి ఈ ఒక అరేలో ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు నా వాల్యూస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఐ సేమ్ అవుతుంది, ఒకసారి 0లో ప్లేస్ అయితే ఇంకోసారి వాల్యూ 2లో ప్లేస్ అవుతుంది. కంటిన్యూటీ ఉండదు ఐ ఇస్తే నేను, అందుకని ఇక్కడ జేకే ఇస్తున్నా. అర్థమైందా? అంటే లైక్ ఎందుకు వాడుతున్నాను అర్థమైందా? జేకే లైఫ్ లేకుండా కానీ ఎగ్జిక్యూట్ అయితే అప్పుడు ఐ అనేది ఇప్పుడు ఈ 2 అరేస్ ఒకసారి ప్రింట్ చేద్దాం, చూద్దాం ఏమొస్తుంది.
పాజిటివ్ అరేలో పాజిటివ్ ఎలిమెంట్స్, నెగిటివ్ అరేలో నెగిటివ్ ఎలిమెంట్స్ వచ్చేసినాయా? నౌ వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ? టు స్టోర్ దెమ్ ప్రాపర్లీ, అంతే కదా. ఇఫ్ పాజిటివ్ డాట్ లెంత్ ఈస్ గ్రేటర్ దాన్ నెగిటివ్ డాట్ లెంత్, ఏం చేద్దాం ఇప్పుడు? int I is equal to 0. పాజ్ ప్లేస్ లో ఏం పెడదాం? నెగ్ పెడదాం. ఎందుకు నెగిటివ్ డాట్ లెంత్ పెడుతున్నా అంటే మన దగ్గర పాజిటివ్ ఎలిమెంట్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయి, అవునా? దెన్ నెగిటివ్ డాట్ లెంత్ ఈ కండిషన్. మన దగ్గర పాజిటివ్ నెంబర్స్ అనేటివి నెగిటివ్ నెంబర్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి. ఆమె క్లియర్? ఇట్లాంటప్పుడు మనము మన కంపారిజన్ ఎక్కడ వరకు చేయాలి? నెగిటివ్ డాట్ లెంత్ వరకే చేయాలి. ఎందుకంటే నెగిటివ్ లో ఇప్పుడు పాజిటివ్ డాట్ లెంత్ పెట్టినాం అనుకో, అంటే అది హయ్యర్ కండిషన్ అయిపోతుంది. ఎందుకంటే పాజిటివ్ డాట్ లెంత్ హ్యావ్ మోర్ వాల్యూస్ ఇన్ నెగిటివ్ డాట్ లెంత్. కాంపిటీషన్ ఎప్పుడైనా సరి సమానంగా ఉండాలి. నెగిటివ్ దగ్గర ఏంటంటే పాజిటివ్ కూడా అన్ని అంతతోనే రావాలి. అర్థమైంది కదా? అంటే హయ్యర్ కండిషన్స్, అదే ఒక హయ్యర్ కండిషన్ సబ్సెట్ లోవర్ కండిషన్ ఉంటది, కానీ ఒక లోవర్ కండిషన్ సబ్సెట్ లో హయ్యర్ కండిషన్ ఎప్పుడూ ఉండదు. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం? ఇట్స్ సింపుల్. మన అరే మనకి అంత దిక్కు కాదు. ఇప్పుడు మనకి తెలుసు నెగిటివ్ నెంబర్స్ ఒక అరేలో ఉన్నాయి, పాజిటివ్ నెంబర్స్ ఒక అరేలో ఉన్నాయి, తెలుసు కదా క్లియర్ గా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆన్సర్ ఆఫ్ 2 into I. ఫస్ట్ ఇది పాజిటివ్ కదా, పాజిటివ్ ఆఫ్ ఐ లోంచి తీసుకుని వద్దాం. నెక్స్ట్ నెగిటివ్ కదా, నెగిటివ్ ఆఫ్ ఐ లోంచి తీసుకొద్దాం. అర్థమైందా ఈ లాజిక్? పాజిటివ్ అరేలో యూ హ్యావ్ ఆల్ ద పాజిటివ్ ఎలిమెంట్స్, నెగిటివ్ అరేలో యూ హ్యావ్ ఆల్ ద నెగిటివ్ ఎలిమెంట్స్. Your responsibility is to place positive element in positive index, negative element in negative index. అది పర్ఫెక్ట్ గా చేస్తుంది. క్లియర్ ఇక్కడ? ఇంకా నీకు ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ మిగిలిపోతాయి కదా, అవి ఎట్లా తీసుకొస్తాం అంటే నెగిటివ్ డాట్ లెంత్ నుంచి మొదలెడితే I should be less than positive dot length. I plus plus మిగిలిన ఆప్షన్ ప్రకారం ఏం చేస్తాం? సింపుల్ గా ఐలో పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. క్లియరా? ఇప్పుడు ఇది ఫాల్స్ అయింది అనుకో, వాట్ ఈస్ ద కేస్? నెగిటివ్ ఎలిమెంట్స్ ఆర్ మోర్ దెన్ పాజిటివ్ ఎలిమెంట్స్ అనే కదా అర్థం. ఇక్కడ సింపుల్ గా పాజ్ అని మార్క్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ని ప్రింట్ చేస్తే ఆన్సర్ ఏమొచ్చింది? 2 - 12. ఆన్సర్ తప్పు వచ్చింది కదా. తప్పు ఏం చేయాలి? వెళ్ళి కోడ్ ని రీఇన్వెస్టిగేట్ చేయాలి. లెట్స్ చెక్ మనం ఎక్కడ తప్పు రాసామని. ఫస్ట్ ఏం చేస్తున్నాం? పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ తెచ్చుకుంటున్నాం, 2 అరేస్ ని క్రియేట్ చేస్తున్నాం. ఈ లాజిక్ ఎందుకు రాసాం? ఈ లాజిక్ లో ఏం చేస్తున్నాం? నెగిటివ్ ఎలిమెంట్స్ నెగిటివ్ దాంట్లో, పాజిటివ్ ఎలిమెంట్స్ పాజిటివ్ దాంట్లో వేస్తున్నాం. అవి కరెక్ట్ గా ప్రింట్ కూడా అవుతున్నాయి. ఇఫ్ పాజిటివ్ డాట్ లెంత్ ఇస్ గ్రేటర్ దెన్ నెగిటివ్ డాట్ లెంత్, ఇది కూడా కరెక్ట్ గా ప్రింట్ అవుతుంది. 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం, నెగిటివ్ డాట్ లెంత్కి వెళ్తున్నాం. 2 ప్రింట్ అయింది, -12 ప్రింట్ అయింది. ఐ వాల్యూ ప్లస్ అయింది. నెగిటివ్ లో -13 రావాల్సిన చోట 3 వచ్చి 55666 ఎందుకు వచ్చాయి? దాని తర్వాత int I is equal నెగిటివ్ డాట్ లెంత్ నుంచి పాజిటివ్ డాట్ లెంత్ వరకు ఆన్సర్ ఆఫ్
ఐలో పాజిటివ్ ఆఫ్ ఓకే int a is equals to two minus 12, 3 minus 13, 4 minus 14. దాని తర్వాత 5 ఈ 4 వాల్యూస్ రావట్లేదు 0 వస్తుంది అంటే int I is equal to 0 I less than నెగటివ్ డాట్ లెంత్ అనేది ఏంటి ఎల్స్ కండిషన్ ఏమన్నా ఇక్కడ మనకి దీంట్లోనే ఉంటది కదా ఎందుకంటే ఇక్కడ ఏదో మిస్టేక్ రాసి ఉంటాము అయినా ఇక్కడ నేను నెగటివ్ డాట్ లెంత్ నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు ఎందుకంటే నెగటివ్ డాట్ లెంత్ దగ్గర ఆపేసా కాబట్టి స్టార్టింగ్ విత్ నెగటివ్ డాట్ లెంత్ కానీ ఐ అనే దేంట్లో ఆన్సర్ అన్నప్పుడు ఏం చేయాలి తెలుసా ఫస్ట్ థింగ్ డీబగింగ్ స్కిల్స్ వాడాలి నీకు ఇక్కడ వరకు ఆన్సర్ క్లియర్ గా వస్తుంది చూసావా ఈ ఫర్ లూప్ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు ఈ ఫర్ లూప్ లో అసలు ఏం వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి చూద్దాం ఫస్ట్ ఓకేనా లెట్స్ కమెంట్ అవుట్ దిస్ పీస్ ఆఫ్ కోడ్ ఫైవ్ సిక్స్ కరెక్ట్ గానే వస్తుంది ఇలా చిన్న చిన్న వంద అరే డాట్ లెంత్ ఇండెక్స్ అవుట్పుట్ ఇండెక్స్ ఎక్కడి నుంచి వస్తుంది మనం అదే ఆన్సర్ అయ్యనే పెట్టొచ్చు కదా ఆన్సర్ ఎర్లని ఎందుకు తీసుకున్నాం ఏ ఆన్సర్ అదే ఎందుకంటే మనం ఐ అనేది దీంట్లో అయ్యని ఇవ్వచ్చు అంటున్నావా ఐ అని ఇవ్వమంటున్నా దీంట్లో అయ్యని ఇస్తే అయ్యని ఇస్తే ఆన్సర్ ప్రింట్ అవ్వదు ఎందుకు చెప్తావు నువ్వు అయిన ఎంత ఇనిషియలైజ్ చేస్తున్నావు ఎందుకంటే అది ఇండెక్స్
నాని చెప్తా, నీకు లాజిక్ చెప్తా చూడు. ఇక్కడ మనం తీసుకున్న అరేలో ఎన్ని నెగిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 నెగిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అవునా? సో ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? 3 నెగిటివ్ ఎలిమెంట్స్ ని 3 పాజిటివ్ ఎలిమెంట్స్ ని ఆన్సర్ అనే అరేలో స్టోర్ చేస్తున్నావు. ఐ రైట్? అంటే ఎన్ని ఎలిమెంట్స్ ని స్టోర్ చేసినట్టు నువ్వు? 6 ఎలిమెంట్స్ ని స్టోర్ చేసినట్టు, అవునా? 6 ఎలిమెంట్స్ ని స్టోర్ చేస్తే మీ ఇండెక్స్ ఎంతతో ఆక్యుపై అయిపోయింది? 6 ఎలిమెంట్స్ తో ఆక్యుపై, 5 ఎలిమెంట్స్ తో ఆక్యుపై అయిపోయింది. 0 1 2 3 4 5 6 6 ఎలిమెంట్స్ తో ఆక్యుపై అయిపోయింది నీ అరే. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇచ్చావు కాబట్టి వాల్యూస్ ఓవర్ రైడ్ అయిపోయాయి, చూసావా ఇక్కడ? అదే నువ్వు వెళ్ళిచ్చావు అనుకో, వాల్యూస్ ఇప్పుడు ఓవర్ రైడ్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా ప్రింట్ అవుతున్నాయి. అర్థమైందా? ఈ 0006 దగ్గరనే ఏదో మిస్టరీ ఉంది. నౌ వీ నీడ్ టు ఫిగర్ అవుట్ దట్ మిస్టరీ. ఈ రోజు ఎట్లయినా ఈ ప్రాబ్లమ్ ని ప్రాపర్ గా పేపర్ మీద చేసి ఉంటే బాగుండేది, చేయలేదు. ఇట్స్ ఫైన్, లెట్స్ సాల్వ్ ఇట్ ఓవర్ హియర్. నెగటివ్ లెంత్ దగ్గర స్టార్ట్ అవుతుంది, బాగుంది. పాజిటివ్ డాట్ లెంత్ దగ్గర ఆగిపోతుంది, బాగుంది. ఇక్కడ ఎలిమెంట్స్ అన్ని వస్తున్నాయి కానీ మనం ప్రింట్ చేసేటప్పుడు రావట్లేదు ఎలిమెంట్స్ అన్ని, చూడు. సో ఇఫ్ లోకి వచ్చింది కాబట్టి ఎల్స్ లోకి వెళ్ళదు. ఇక్కడ నా ఆన్సర్ తప్ప ఇంకేం కథలు పడట్లేదు. ఐఎమ్ గెటింగ్ ద వాల్యూస్ పర్ఫెక్ట్లీ, అసైనింగ్ ప్రాపర్ గా జరగట్లేదు. ఎందుకంటే 1 2 3 4 5 వాల్యూస్ రిమైనింగ్ ఉన్నాయి. అసలు ఎల్ వాల్యూ ఎంత వస్తుంది? దట్స్ ద మిస్టేక్. ఇక్కడ మనం పాజిటివ్ డాట్ లెంత్ తీసుకుంటాం. ఇప్పుడు కరెక్ట్ వచ్చిందా? మళ్ళీ ఏదో దుబ్బెట్టానా? 14 minus 14 is ఎస్, కరెక్ట్ వచ్చిందా? ఏం చేశా నేను? అబ్జర్వ్ చేసావు నేను ఏం చేశాను అసలు? లెంత్ అనేది నాకు ఇందాక నేను ఏం చేశాను అంటే, మనము ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేశాను? 6. కానీ ఇక్కడ నేను ఎల్ ఎంత తీసుకున్నా తెలుసా? 2 ప్లస్ పాజిటివ్ డాట్ లెంత్ అన్న. పాజిటివ్ అంటే ఈ పాజిటివ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? దాంట్లోనే 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. 6 ప్లస్ 2 8 ఎలిమెంట్స్ ఆల్రెడీ నేను ఇన్సర్ట్ చేసేసానని తీసుకున్నా కాబట్టి నాకు అప్పటి నుంచి ఆన్సర్ రావట్లేదు. అర్థమైందా? ఇక్కడ పాజిటివ్ డాట్ లెంత్ తీసుకుంటే ఇది ప్రింట్ చేయ, సేమ్ నెగటివ్ డాట్ లెంత్ ఇంటూ 2. పాజిటివ్ తీసుకుంటే ఇది పెడితే రాదా? సి నెగటివ్ డాట్ లెంత్ డాట్ పాజిటివ్ డాట్ లెంత్ చేస్తే నాకు ఇక్కడ 11 వస్తుంది నా ఇండెక్స్, అవునా? కానీ సిస్టమ్ డాట్ ఓపెన్ నెగటివ్ డాట్ లెంత్ ఎందుకు 2 చేస్తే ఇండెక్స్ వస్తుంది 6. సో నేను ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేశాను ఇప్పటి వరకు? 6 ఎలిమెంట్స్. అంటే 0 1 2 3 4 5 6th ఇండెక్స్ రావాలి నాకు. 6th ఇండెక్స్ కావాలంటే నెగటివ్ డాట్ లెంత్ ఇంటూ 2 చేయాలి. కానీ నేను ఇక్కడ ఏం చేస్తా, నెగటివ్ డాట్ లెంత్ పాజిటివ్ డాట్ లెంత్ చేయడం వల్ల అది 11 వచ్చింది. 11 రావడం వల్ల నేను ఆన్సర్ ని ప్రింట్ చేయలేకపోయాను, అంటే ఆన్సర్ ప్రాపర్ గా రాలేదు. అర్థమైందా? ఇండెక్సింగ్ లో మిస్టేక్ అంటే నువ్వు చేస్తే నీకు అర్థమైపోతుంది. మిస్టేక్ ఇన్ ఇండెక్సింగ్ అన్నమాట. ఇప్పుడు ఆన్సర్ అక్యురేట్ గా మళ్ళీ దగ్గర L++ తీసేయాలి. అర్థమైందా ఇప్పుడు నీకు?
అర్థమైంది. 6 అవుతూ ఉంటే యూ నీడ్ టు గెట్ ఇట్. ఇది ఓకే. చిన్నగానే అయింది మరి అంత పెద్దగా. ఈరోజు క్లాస్ అర్థమైందా మరి? అర్థమైంది. సో నేను మాక్సిమం రేపు ఎల్లుండి ఉండకపోవచ్చు. నేను మా ఊరికెళ్తున్నా. సో ఎళ్ళే ముందు ప్రాపర్‌గా హోంవర్క్ చేసి వెళ్దామని ఫిక్స్ అయ్యా అనమాట. నెక్స్ట్ 2 ఓకే. డేస్ నెక్స్ట్ 2 డేస్ హోంవర్క్ ఏంటంటే, ఇప్పటి వరకు మనం అరేస్‌లో ఏమేమైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశామో, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికి నువ్వేం చేయాలంటే, నాకు ఒక వర్డ్ డాక్యుమెంటేషన్‌లో ప్రతి క్వెషన్‌కి ఆన్సర్‌లో వాట్ ఈస్ ద బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్, వాట్ ఈస్ ద ఆప్టిమైజ్ సొల్యూషన్, వాట్ ఎక్స్‌ప్లనేషన్స్ క్లియర్‌గా రాసుకొని రావాలి. వామ్మో! అర్థమైందా? నోట్స్ పెట్టన్నా అయితే. నోట్సా నీకు నిన్న నోట్స్ అర్థమైందా నీకు? అర్థమైంది. అంటే క్వెషన్స్ కూడా ఓకే. ఈరోజు ఉండవా అన్న? ఈరోజు నైట్?